ఏం చేస్తున్నావు బా బయట పడుకొని? కూర్చో. ఏం లేదే, అయినా కొత్తగా పిలిపోయింది. మరి ఏమని పిలవాలి? ఆ నవ్వుకు అర్థం ఏంటిది? పిలవాలా వద్దా? ఎట్లా పిలిచినా ఓకేది. ఎలా అమావాస్యనా? కాదు, ఎందుకు? చందమామ రాలేదైతే అడిగిన. రాలేడు, రాడి అలా. రాడని నీకు చెప్పిందా? చెప్పిండు, అదో పెద్ద కథలే. అబ్బో, ఏంటో అది? మన లగ్గమైనప్పుడు నీకు అరుంధతి నక్షత్రం చూపించిన, గుర్తుందా? ఆ, ఆ చిక్క నేను చూసి చందమామ దగ్గరికి పోయిందంట. పోయి ఏం చెప్పిందో? ఏం చెప్పిందో తెలియదు, కానీ చందమామ మన ఇద్దరిని చూసి అసూయపడి అసూయపడి ఏం చేసింది? మన ఇద్దరి మధ్యలో ఎందుకని వెళ్ళిపోయింది. ఇంకేమన్నా ఉందా? చందమామ పోతూ పోతూ ఏం చెప్పింది తెలుసా? ఏం చెప్పింది? నీ మొహానికి. ఏంది? ఆ, నీ మొహానికి, నా మొహానికి నీ పక్కనే చందమామ ఉంది కదా, మళ్ళీ ఈ చందమామ నాకు ఎందుకు అని వెళ్ళిపోయింది. సాల్తీ నీ చందమామ కథలు వెళ్ళి అక్కడ పిల్లలకి చెప్పుకో. అరే నిజమే. చింటూ హైదరాబాద్కి పోయి ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమన్నా. అదేంది ఇప్పుడు నేను ఏమన్నా అని అవుతున్నావు? మరి లేకపోతే ఏంది? ఇక్కడ ఖాళీగా ఉంటుంటే మనమే అంటాం పని చేసుకోవాలి పని చేసుకోరా అని. ఆడు పని చేసుకొని పట్టణం పోతే మాత్రం వాడు ఏం చేస్తుండో ఎట్లా కష్టాలు పడుతున్నాడు అంటే మరి ఉత్తగొత్తాయి పైసలు, నాకు అర్థం కాదు. సాల్తీ నేను ఏమన్నా పని చేసుకోవద్దని చెప్పినానే అని చెప్తాం. మీ ఏమన్నాడు? బంగ్లా కట్టి పెట్టిండా? చేసుకోండి, చేసుకుంటే తెలుస్తుంది కదా, చేసుకోనికే పోయింది కదా, దానికి చెప్తావు చిన్న ఏం చెప్తుండో ఎట్లా కష్టాలు పడుతుండో అని. మస్తు చెప్పినవుతి. చిన్నోడికి ఫోన్ చేసి ఎట్లున్నాడో ఏమో కనుక్కొని ఏమైనా పైసలు అవసరం ఉంటే పంపించకపోయినావు. అరే ఎట్లా ఫోన్ చేయండి? వాడు ఏమన్నా నాకు చెప్పిపోయిండా? ఫోన్ చేయ మాట్లాడుతున్నావు. అరే అడగరాదు, ఫోన్ చేస్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా? అడిగి పైసలు అవసరం ఉంటే అడిగి చేస్తారు కదా, అంత నీడ్ ఉంటే. మనం ఫోన్ చేసి ఇప్పుడు పైసలు వేసినాం అనుకో, మనమే దగ్గర అడగొట్టేట్టు ఉంటుంది. అది నీకన్నా అర్థం కావాలి, ప్రతిది నాతో చెప్పించుకుంటావు. అరే అట్లాంటివి ఏందబ్బా, చిన్న మనోడే కదా, మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు చెప్పు? మనోడేనే, మనోడు కాదని నేను అంటున్నా. అన్ని ఏరి చేసినట్టు మాట్లాడుతున్నా, నాకు అర్థం కాదు. మనోడైతే దగ్గర నుండి ఎడగొట్టుకుంటామా? అడుగు ఫ్యామిలీ ఉన్నది, వాడంతా వాడు కాలం నిలబడితే ఏమే, నువ్వు అమ్మ కలిసి దగ్గర నుండి ఎడగొడుతురు అని. పిల్ల చెల్లలేదు కాబట్టి నడిచిపోయింది. మరి పిల్లడైతే ఏం చేస్తారు? ఇంకా మనం విన్న పడతాడా? ఎన్ని రోజులు అంటే పెడతాం? చూసుకోవాలి కదా మనం కూడా. వాడైతే పని చేసుకుంటే తెలుస్తుంటుంది. వాడికి అంత అవసరమైతే వాడు మనకు ఫోన్ చేసి అడుగుతాడు, అప్పుడు వేద్దాం. నేను ఏ అంటలేను, నేనైతే మొత్తం ఏరి చేసినట్టు మాట్లాడుతున్నాను. అగో చిన్న వస్తున్నాడు. అసలు ఏంటి చిన్న? వెళ్ళంగా చెప్పలేదు, రాంగా కూడా చెప్పట్లేదు. మన ఇంట్లో టైమింగ్ కూడా ఉందంటే ఇది ఒక్కడికేనే. ఇల్లు ప్రశాంతంగా ఉంది అనుకున్నప్పుడు వచ్చి పంట పెడతాడు. వస్తున్నా వస్తున్నా రావాలని వస్తున్నా, ఇంట్లో ఉండి వెళ్ళాక ఏమేమో తెలుసుకొని వస్తున్నా, ఎంత దూరం వెళ్ళినా ఎంత ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ తెలుసుకొని రావాల్సిందే. చిన్న మంచిగా ఉన్నావా? బాగానే ఉన్నావు వదినే. ఏంది చిన్న నువ్వు చెప్పక చేయక పోయినావు, చెప్ప పెట్టకుండా వచ్చినావు. ఇట్లా చేస్తే అందరం భయపడతాం కదా. అయినా నేనంటే భయపడేటోళ్ళు, నా కోసం బాధపడేటోళ్ళు
ఊరున్నారు వదినే ఇంట్లో. అయినా నాకు తెలియకుండా ఇంట్లో ఎన్నెన్నో జరుగుతున్నాయి వదినే. నేను చెప్పొస్తే ముందు, చెప్పకుండా పోతే ముందు. అదేంటి బావా చిన్నగా అట్లా మాట్లాడుతున్నాడు? రానైతే వచ్చింది కదే, చూద్దాం ఇంకెన్ని జరుగుతాయో. రజిత, బాగున్నావా? ఏమైంది సప్పుడు చేస్తలేవు? ఏమైంది? నేను హైదరాబాద్కి వెళ్ళొచ్చుడు ఇష్టం లేదా? ఓహో, నేనే ఇష్టం లేదా? సరే తీపోతా. నువ్వు అంటే ఇష్టం లేనిదే మా వాళ్ళని కాదని నీతో నేను ఇంత దూరం వచ్చినాను. నువ్వు హైదరాబాద్ పోయేటప్పుడు నన్ను కూడా తీసుకుపోతే అయిపోవు కదని నేను రాపోదు నా నీతోని. నువ్వు ఒక్కడివే ఎందుకు పోయినావు? నువ్వే అన్నావు కానీ నన్ను కట్టుకున్నప్పటి నుంచి నీకు అన్ని కష్టాలే అని. నేను ఏ కష్టం చేశానా సరే నిన్ను సంతోషంగా చూసుకోవాలనుకున్నాను. అందుకోసమే పోయింది. ఒక్కడి చెప్తున్నా గుర్తుపెట్టుకోవి, కష్టమైన నష్టమైనా నేను నీతోనే ఉంటా. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా. నువ్వు లేకపోతే నేను ఉండలేనే. నువ్వు ఇన్ని రోజులకి ఇట్లా ప్రేమతో మాట్లాడితే నేను హైదరాబాద్ ఎందుకు పోయేటోన్ని? ఇన్ని ఏదో ఒక కష్టం చేసుకొని బతకపోయేటోన్ని. నేను చెప్పింది నువ్వు ఎప్పుడన్నా విన్నావా? ఎప్పుడు వినకపోతేవి. ఈ ఇంట్లో నా బాధలు చెప్పుకోవడానికి నాకు ఎవరు ఉన్నారు? నువ్వు తప్ప. నాకేమైనా నలుగురు ఉన్నారా ఏ చెప్పుకోనీకి? కష్టమైన సుఖమైన నీతోనే కానీ రజిత. ఇప్పటి నుంచి నువ్వు చెప్పింది నేనేంట, నేను చెప్పింది నువ్వే. నిన్ను వదిలిపెట్టి నేను ఎటూ పోనే, నేను నీతోనే ఉంటానే. అంటే నువ్వు ఇక హైదరాబాద్ పోవా? నాతోనే ఉంటావా? నీతోనే ఉంటాను. పోనే ఇంకా ఉందామనే వచ్చింది. ఊరు దాటిన తర్వాత నేను అసలు ఇంట్లో ఏం జరుగుతుందనేది తెలిసింది. ఏం తెలిసింది? రజిత, ఒకప్పుడు నేనే చెప్పింది మనం అంటే నువ్వు నేను కాదు, మన కుటుంబం మొత్తం అని. కానీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మనం అంటే నువ్వు నేను మాత్రమేనే. ఏమైందనా? ఏం చెక్ చేస్తున్నావు ఇక్కడ? వాటర్ వాషింగ్ లేదు, వాడు టైం టు టైం సర్వీసింగ్ ఇస్తలేడు అర్థమైతే లేదురా. నువ్వన్నా చూసుకోరా అంటే ఆటో పట్టుకున్నావు, 2-3 ట్రాక్టర్లు ఉన్నాయి, ఏదో ఒకటి చూసుకుంటే అయిపోతుండే కదరా. చూద్దామే. చిన్నోడా ఏమరా? చిన్నోడా ఇప్పుడే నారా చూడు. ఇప్పుడే వస్తున్నాను. బాగున్నారా చిన్నోడా? బాగున్నా. బాగున్నా. ఎట్లుందిరా హైదరాబాద్? ఏం చెప్తామన్నా హైదరాబాద్ గురించి? ఇంటి దాకా పోయినా లేకపోతే డైరెక్ట్ ఇటే వచ్చినావురా? పోయిదాన్ని కలిసే వచ్చిన. ఇంట్లో ఎట్లుందిరా వాతావరణం? ఏమన్నా అర్థమవుతుందా లేదా? అర్థమవుడేముందన్న, కళ్ళ ముంగడ కట్టినట్టుగా అనిపిస్తుంది. అరే ఇప్పటిదాకా మా అన్నగాడు అని ఎంతేసుకుంటే అత్తి, ఇప్పుడు తెలిసిందారా ఎంత వేసుకున్నాడు? ఏం చేస్తామన్నా, కౌలుకు చేస్తున్నా, పొలం చేస్తున్నా, అన్నీ నమ్మిన. కానీ గిట్ల వెనకకేసుకొచ్చి నన్ను ముంగట మోసం చేస్తాడని నేను కూడా అనుకోలేను. ఇన్ని రోజులు వెనకెనుకుంటే ఏం అర్థం కాలేదన్న. కానీ ఇప్పుడు నువ్వు ముంగటినావు కానీ అర్థమైంది. అరే జీవితంలో నిన్ను ముంగట పడగొట్టడానికి నీ వెనుకైనా ఎంత దూరమైనా వస్తారా నేను? ఈరన్న ఒక్క మాట నిజం చెప్తున్నాను. నువ్వు ఆలోచించినట్టు నాకు తోడబుట్టిన అన్నగాడు ఆలోచిస్తే ఈరోజు నా పరిస్థితికి ఇట్లా ఉండకపోతుండేనే. అసలు హైదరాబాద్ పోయే కర్మ ఎందుకు?
వాడు అట్లా ఉండేప్పటికే కదా నేను గిట్ల అయినా. అరే నా తమ్మునైతే హైదరాబాద్ పంపించటం నారా, నువ్వు నా తమ్ముని లెక్కేంద్రా, నువ్వు నా తమ్మునివి. అరే ఇప్పటి నుండి ఈ అన్న ఉన్నాడని ఎప్పుడు మరవకు, నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే నేను చూసుకుంటా, ఓకేనారా? ఇప్పటి నుండి నీకు ఏదైనా కష్టం వస్తే ఈ అన్నకి చెప్పు, కన్ను రెప్పు కొట్టే లోపల నీ కష్టం తీర్చేస్తా. అన్నా అన్న నాకు ఏం చేయను అర్థమవుతలేదు, ఏం చేయను నువ్వే చెప్పే. అరే నువ్వేం టెన్షన్ పడకురా, ఇప్పటి నుండి ఏం చేయాలనో ఏం చేయకూడదో అంతా నేను చూసుకుంటా. ఏం చేస్తున్నావే? కనబడతలేదా? బియ్యం చేస్తానా. ఎందుకే గంత కోపం? నేననే కదా ప్రేమగా మాట్లాడుతాను. అది నిన్న, ఇది ఇయ్యాల. ఏం రోకో ఏమో పోనీ. బియ్యం ఎక్కడ మొన్నటి లేకపోతే కంట్రోల్ బియ్యమా? మా అయ్య పంపించిన బియ్యం. ఎందుకే నీకు ముక్కు మీద కోపం ఉంటుంది? అవు కానీ నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటిది? ఏర్పడదాం అనుకుంటున్నాను. నాతోనా? బా ఇది అర్థం చేసుకోవడానికి తెలియ బాగానే ఉంటుంది నీకు. నీతో కాదు, మా అన్నగాంతో. ఏంది? ఎందుకు? మనం ఇట్లా కలిసి ఉంటే అయ్యట్లేదే, మొత్తం కరగా నాకేస్తుండు. చూసినావు కదా వదిన మెడల గొలుసు. మా చూసిన నీ ముఖానికి చేయించే ముఖం లేదు కదా. ఉన్నదంతా వాని దగ్గర పెట్టుకొని నేనేం చెప్పాను నీకు? అందుకోసమే కదా ఏర్పడదామని చెప్పేది. నిజంగానా? అట్లయితేనే అయ్యేటట్టుంది, లేకపోతే కష్టం. ఆలోచించినావా? అన్నీ ఆలోచించిన, ఏర్పడక తప్పేటట్లేదు. ఏమంటావు? మన గురించే నేను ఆలోచించేది. ఎన్నిసార్లు చెప్పండి ఆలోచించిన అన్నీ ఆలోచించాక చెప్పేది. వాళ్ళ నుంచి మనం పక్కకు తప్పుకుంటేనే అయ్యేటట్టుంది, లేకపోతే ఇవన్నీ కాదు. ఇక వాడు అదంటాడు ఇదంటాడు, ఆడ కౌలుకు అంటాడు ఇదంటాడు, ₹1 ఇంట్లోకి ఇయ్యాడు చెయ్యడు, మెడలో మాత్రం ఆరాలు నింపుతూనే ఉంటాడు, పైసలు మంచిగా గల్లగురులు వేస్తూనే ఉన్నాడు. నీ మాట నా మాట. మన గురించే నేను చెప్పేది, సరేనా? ఇప్పుడు మన టైం చూసుకొని నేను మనతో మాట్లాడుతుంది. ఏం గొడవ పెట్టుకోకు మరి. గాంతో నాకేం గొడవ? నేను ఉంటే నువ్వు లేవా? చెప్పింది చాలు కానీ పోయి చేయిపో. సరే వంట చేసి పెట్టు, నేను ఐలోపు వచ్చేస్తాను. సరే. ఫ్రై అయినా పులుసు అయినా? ఆ ఫ్రిడ్జ్లో పెట్టినా అట్నే ఉన్నాయి, ఫస్ట్ అయితే వండు. సరే. అన్న సంవత్సరం నా నుంచి కడుతున్నావు కదా ఇల్లు, ఏంది ఇట్లా ఉంటుందా? ఇంకా ఎప్పుడైతుంది ఇల్లు? దావత్ ఎప్పుడు ఇస్తావు? అరే టైం పడుతుందిరా, మన మండలంలో ఇసుంటి ఇల్లు కట్టుడు ఫస్ట్ టైం రా. చూసినావురా ఎంత పెద్దగా ఉందిరా, ఓ ఫంక్షన్ చేయొచ్చురా ఈడ. ఏమరా చిన్నోడా అన్న చెప్పింది ఏమైందిరా? అన్న అది కాలేదే. నీ గడ్డివిగా ఉంటివి. అంటే సినిమాని కలుద్దామని ఇంటి దగ్గర పోయింది, కానీ లేడంట ఇంటి దగ్గర. లేడా? ఓ వచ్చే వారంలో మన ఊళ్ళో పెద్దమ్మ పండుగ ఉంది కదరా, నాకు తెలిసి గుడికాడ ఉంటుండొచ్చురా, పోయి అడగలిపో. అన్న నాకు సినిమాతో మాట్లాడాలంటే భయం అవుతుంది. అరే నువ్వు ఇట్లనే భయపడు, ఆడ మీ అన్ననేమో మీ వదినకు గొలుసుల మీద గొలుసులు చేయిస్తాడు, నీ చేతిలో చిప్ప పెడతాడు, ఇక నువ్వు అడుక్కో అబ్బా అని. అన్న నువ్వే గిట్లా అంటే నేను ఊళ్ళకి చెప్పుకోనే. ఎవరు చెప్పుకోవాలని అంటావు, చెప్తేనేమో ఇనవాయే. ఏమన్నా సిగ్గున్నా అదిరా, మనిషికి ఎన్నిసార్లు చెప్పాలరా? అన్న సినిమా దగ్గరికి మనం ఇద్దరం పోయి మాట్లాడదాం కానీ మరి. అరే ఇప్పుడు మనం ఇద్దరం కలిసి సీనన్న దగ్గరికి పోవద్దురా, అట్లా పోయినామనుకో నీ వెనుక నేనున్నా అనుకుంటారు. నువ్వే పో, నీ వెనుక ఉండి నేను చూసుకుంటా, ఓకేనా? సరే అన్న, నువ్వు కూడా ఒక మాట చెప్పే మరి. పోరా, నువ్వు భయపడకు పో. అరే సీనన్న ఎంత చెప్పినా ఈయనకు ఏరు వాడదామని మాట మీదనే ఉండు. ఆ సీనన్న ఎంతసేపు మిమ్మల్ని కలుద్దామన్నట్టే ఉంచుతాడు, అస్సలు కాంప్రమైజ్ కాకు. ఇది ఒక్క మాట మీదనే ఉండు, నువ్వు ఖచ్చితంగా వేరు పడతామని, ఓకేనా? అన్న చెప్పరా.
అనాన్న విడిస్తే పాపం తగులుతా కానీ అరే పాపం పుణ్యం దేవుడే. మొన్న మన ఊళ్ళో నరసింహుడు చచ్చిపోయాడు. వాని ఏజ్ ఎంత ఉంటుందిరా? 30-35 ఉంటుంది. అందరు ఏమన్నారా వాని? మంచోడు మంచోడు అన్నారు. మంచోడికి భూమి మీద నూకలు ఉండేరా. మనం పాపం చేయాలి, 10 కాలాలు చల్లగా ఉండాలి. రే పెద్దాం పండుగ పోయినసారి లెక్క కాకుండా మంచిగా జరగాలి. ఆ రంగులు వేసుకొని మంచి రంగులు వేపి ఆ లైట్లు అవన్నీ ఏమేమి ఉంటాయో మొత్తం వ్యవస్థ చూసుకుంటూ కాదు. పోయినసారి వాడిని ఎవరిని తోలుకొచ్చినాం. వాడు ఏం చేసిండు? కరెంట్ ఎట్లా చేసిండు? ఏం చేసిండు? పోయినసారి జర మిస్టేక్ అని మాట్లాడతాను. వేరేటోని మాట్లాడు. నువ్వు వాని మాట్లాడేంద్రా? వేరేటోని మాట్లాడి పెట్టు. మాట్లాడతాను. పోయినసారి కాదు, ఈసారి మంచి పెద్ద పండుగ బ్రహ్మాండంగా చేస్తాను. జరగాలి. ఈసారి మాట రావద్దు. ఎవరితో మనకు మాట రావాల్సిన పని లేదు. జనం అందరూ కులపోళ్ళందరూ మెచ్చాలి. అదంతా ఇదంతా సాబియాలి. గడ్డి బిడ్డి అంతా సాబి చేసి మొత్తం ఎట్లా చెక్ మానాలి. నమస్తే. ఇంటి దగ్గర పోయినంటే అదే టెంపుల్ దిక్కు వచ్చినామంటే పెద్దమ్మ పండుగ నడుతుంది కదా ఊళ్ళే. పెద్దమ్మ పండుగ కోసం ఇక అన్ని ఏర్పాట్లు చూస్తా ఉన్నాం. పోయినసారి లెక్క కావద్దని సరే మంచిగా చెప్పాలి. లైట్లు బీట్లు దగ్గరుండి చేయిస్తాండి. ఇక మనోడు కూడా దగ్గరుండి. కానీ ఒక విషయం మాట్లాడేది ఉంది, అందు గురించి నచ్చిన. ఏం సంగతి? ఏం లేదు, కొద్దిగా ఇంట్లో పరిస్థితి బాగాలేదు. మీద అన్నదమ్ములదా? మాదే అన్నదమ్ములు. నాది నేను సపరేట్ ఏరు పడదామని చూస్తున్నా. అరే ఎందుకురా అబ్బాయి పంచాయతీ పెట్టుకోకు అనవసరంగా. పంచాయతీ పెట్టుకుంటే 10 మంది తాగుడు తినుడు, మీ ఇజ్జత్ అంతా బాజార్లో పడుతుంది. మీ అయ్యా మీ అవ్వ ఎంత మంచిగా బతికిర్రు. పంచాయతీ పెడితే ఎట్లుంటుంది రా బాయ్? నేను మాట్లాడుతుంది. మావును పంపిస్తా, మావాడు అన్న మాట్లాడుతా, నేను వచ్చి మాట్లాడుతుంది మీ అన్నతోటి. అన్నీ ఆలోచించుకొని ఇందాక వచ్చింది కాని పని. నాది నేను సపరేట్గా ఉంటా. అదే ముచ్చట మీకు చెప్దామని చెప్పేసి. వద్దురా నాయన, పంచాయతీ ఏమద్దు, ఆలోచన చెయ్యి. నేను మాట్లాడతా, మీ ఓని పిలిపిస్తా, మీ బాపును మీ అమ్మని అందరిని పిలిపించి మాట్లాడి ఏదైనా ఉంటే ఇంట్లో లోపల మాట్లాడదాం. పంచాయతీ అయిటట్టు లేదే, ఒక దగ్గర ఉంటే వాందే చూసుకుంటున్నాడు. నేను ఏమైపోయినా సరే అని చెప్పేసి వాడు ఇది చేస్తున్నాడు. అరే ఇంత మొండితనం పని చేయదురా బాయ్. ఇంత మొండితనం వద్దు. నువ్వు ఎందుకు చిన్న పోరనివి? ఆగు. అదే ఇంట్లో పరిస్థితులు కరెక్ట్ లేవు. ఇక నేను ఎంత ఇప్పటిదాకా ఓపిక బట్టే ఉన్నా, ఆలోచించిన, అన్ని చూసుకుంటూ వచ్చిన. నాకు మా వాడే మిగిలించట్లేడు, అంతా వాడే కరగనా. ఒకసారి పిలిచి మాట్లాడతా. నేను ఏమంటున్నా, పిలిపించరద్దు, మనం ఇట్లా మాట్లాడద్దు. ఏది ఉన్నా సరే నేను నీకు చెప్తున్నానే, నా కడుపు నొప్పి నేను నీకు చెప్తున్నా. అది ఇంట్లో నలుగురు మధ్యలో మాట్లాడుకుంటే అయ్యేది పంచాయతీ కాదన్నది. అన్నీ ఆలోచించిన. ఏది ఉన్నా సరేనే వీడి మంచూరి పంచాయతీ ఖచ్చితంగా కావాల్సిందే. నలుగురు పెద్ద మనుషుల ముంగట నేను మాట్లాడతాను అంతే. ఇంట్లో మాట్లాడు, మా అన్నతో మాట్లాడు, మా అబ్బతో మాట్లాడు, అయ్యతో మాట్లాడు, ఇవన్నీ కాదు. ఏది ఉన్నా సరే పంచాయతీలో మాట్లాడతాను. వద్దురా నాయన, మళ్ళొక్కసారి ఆలోచన చెయ్యి. మీ ఇంట్లో మీ భార్యతోటి ఇట్లా మాట్లాడు. వద్దు, నువ్వు ఇప్పటికే ఇబ్బందులలో ఉన్నావు. మళ్ళీ కులంతో బిలంతో ఖర్చులు బిరుసులు అన్నీ మీరే వేసుకున్నాడు. ఇజ్జత్ అంతా పోతుంది. సరేనే అంటారు, కలిసి ఉంటే మంచిగా ఉండమని అంటారు, కానీ అది కాదు. అది ఇన్ని రోజులు చూసుకుంటా వచ్చిన, అది కాని పని. మీరు ఎట్లా అని చేసి మీరు ఏదో ఒకటి చేసేసారు. సరే ఇగో భాస్కర్, పొయ్యి వాడు ఇంటలేడు కదరా, పోయి ఆయనతో పోయి బీడి వంచేసి పంచాయతీ ఉందని చెప్పు. ఇక అనుకూలం కులానికి అందరికి చెప్పు. సరే నేను అన్నిటి దగ్గర నువ్వు చెప్పినా సరే, కానీ మా ఇంట్లో దగ్గర మాత్రం నువ్వు. వాడు కన్విన్స్ చేస్తాడు, ఏదేదో మాట్లాడతాడు. మా అన్నగారికి మా అమ్మకు మా నాన్నకి మాట్లాడే బాధ్యత నీది. వాళ్ళకి ఏదో ఒకటి ఎట్లా అయినా సరే ఖచ్చితంగా పంచాయతీ అనేది కావాలంతే. ఇప్పుడు ఇప్పటికైనా అయింది ఏం లేదు రబ్బాయి. రేపు పొద్దుగాల వాడు చస్తే నువ్వు మునుగుతావు, నువ్వు చస్తే వాడు మునుగుతాడు. రేపు పొద్దుగాల తన్నుకున్నా తిట్టుకున్నా ఏం చేసుకున్నా అన్నదమ్ములు కూడుంటారా? నా మాటిను. సరే అన్న, మీరు అన్నది కరెక్టేనే. నేను చేస్తే వాడు మునుగుతాడు కావచ్చు, వాడు చేస్తే నేను మునుగుతా కావచ్చు. అదంతా సచిన్ రోజు చూసుకుందాం. ఇప్పుడైతే నన్ను ఆపకూర్రే, నేను ఏరు పడతా, నాకు సపరేట్ కావాలి అంతే. అన్న ఆలోచించుకొని ఇందాక వచ్చింది. ఓ పంచుతా పోయి. మా ఇంట్లోకి అయితే నువ్వు మంచిగా చెప్పేజరా, నువ్వు చెప్తాను ఇంటర్ చెప్తా. సరే అన్న, చెప్తే ఇంటలేడు రావాలి. ఏదైనా మంచి అయినా చెడైనా సరే మిమ్మల్ని కలుపుకొని పోతున్నా, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను నేను అంతేనే. మేము ఏమంటున్నాం, జరిగిన అన్యాయం నాకు చాలా ఇంట్లో మస్తు జరుగుతుంది. మేము ఏమంటున్నాం బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేసుకో. అన్నారు ఒకసారి ఆలోచన చేసుకో. అనుభవం కొద్ది చెప్తున్నాం మేము. కరెక్టేనే అన్న ఆలోచించుకొని చెప్పినాడు చెప్తే చెడంగా చూడాలి. మనం చెప్తాం. మాట్లాడి నాకు ఏ విషయం చెప్తే నేను కూడా మళ్ళీ పంచుతాం, బీడి పంచుతాం. సరే నేను దగ్గర బీడి కలుస్తాను. నమస్తే అన్న. నమస్తే తమ్మి. ఎటు పోతున్నావే? ఇటే వచ్చినా. ఇటా ఏం పనే? మీదే. ఇగో ఫస్ట్ అయితే బీడి తీసుకో.
బీడీ అన్నావంటే వాళ్ళతో గట్టిగానే పంచాది ఉన్నట్టుంది. ఎవరిలే? ఎవరిదేంద్ర పంచాది? మీ పంచాదే. ఏంటి మా తమ్ముడా? ఇంకెవరు పెడతారా పంచాది? మీ చిన్నోడే. మీ చిన్నోని ఏం పట్టించుకుంటలేరట, ఏం చేస్తలేరట. వానికి ఉన్నదంతా పెద్దోడే తింటుండట. అందుకే పంచాయతీలో మాట్లాడమని పంచాయతీ పెట్టిండు. వాని పట్టించుకుంటలేరట, వానికి ఏం చేస్తలేరట. ఏదున్నా పంచాయతీలో మాట్లాడుకుంటే ఖచ్చితంగా బయటనే మాట్లాడదామని చెప్పి బీడి వంచమన్నాడు. బీడి వంచుతున్నాడు. ఏమైంది? కులం పెద్ద మనిషి మన ఇంటికి వచ్చిండేది. పంచాది ఉందని బీడీ అని కూర్చోండి. పంచాయతా? ఎవలది? ఇంకోలే మన చిన్నోడే పెట్టినట. ఎవరు? మన చిన్న పెట్టిండా? ఇంకెవరు పెట్టిరమ్మా? మీ చిన్నోడే పెట్టిండు పంచాది. అదేంటి గట్లా? చిన్న అలాంటోడు కాదు. చిన్నకి వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం. అట్లా ఎప్పటికీ చేయడు మా మధ్య. అన్న అంటే పానం అనుకుంటున్నావు, కానీ వాడు నాకు అక్కిందంతా వేరే ఉంది. ఆడ వాడు చెప్పేటి అన్నీ వేరే ఉన్నాయి. అయినా చిన్నకి పంచాయతీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నన్ను అడిగితే నేనేం చెప్తానే? నేనేమన్నా బీడి పంచమని చెప్పినా? వాడికి ఏం తక్కువైందో నా నుంచి నేనేం తక్కువ చూసినా, అందుకే బీడి పంచిపిస్తున్నాడు. నాకేమన్నా తక్కువ చేసినావంటే నమ్ముతా కానీ చిన్నకు మాత్రం ఏం తక్కువ కానివ్వవు. జాగ్రత్తగా చూసుకుంటావు. ఒక్కసారి చిన్నని రమ్మని మాట్లాడదాం. ఈ పంచాయతీలన్నీ ఎందుకని. మాట్లాడితేనే పొజిషన్లు ఉంటే పంచాయతీ దాకా ఎందుకు వస్తుంది? అయినా మనమే అందరం మనోళ్ళు అనుకుని మనలో ఉన్నాం. ఇప్పుడే తెలుస్తుంది ఎవరు మనోళ్ళు కాదని. అత్తమ్మ, ఓ అత్తమ్మ, ఒకసారి బయటికి రా. ఏమిదో ఒక తిరగని తగిలింది. ఏందే ఒకటి తిరిగి పిలుస్తున్నావు? ఈ అన్న వచ్చిండు, మాట్లాడు. ఏందయ్యా గిట్లా వచ్చినావు ఇంటికి? ఏం పని వాడది? ఏమైంది వచ్చావా? మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకే తెలియదా? అన్నీ మేమే చెప్పన్నా. ఒక పెద్ద మనిషి ఏమో ఇంటికి వచ్చిండేమ్రా. బీడి మంచమని మన చిన్నోడు చెప్పినట పంచాయతీ గురించి, అందుకే వచ్చాడు. ఆ బాడకాకి ఏమైనా సిగ్గుశారం ఉందా బీడి వంచనీకి? ఎందుకు వంచిండ్రా బీడి? అన్నీ చదువుకున్నది తోలకు రా అంటే నీ చదువు చెప్పదు ఓల్తి, చదువుకున్నది ఓల్తివి అని. చదువుకున్న పోయి ఏం చేసిండో తెలిసింది, అర్థమైంది నీకు మాట? నువ్వేమో చదువుకోక ఎద్దుగుద్ద పడుచుకుంటా నువ్వేమో సంపని చేతివి. వాడేమో చదువు అనుకుంటా సంకదాకా అటు తోలుతివి. వాడు ఇప్పుడు నీ మీదనే పంచాయతీ పెట్టబట్టే. పెట్టంతి ఆడు ఎట్లా పంచాయతీ పెడతాడా పెట్టని. 10 మందిలో గుంజిండు కదరా గుంజంతి. నువ్వు అసలే భయపడ్డాకు. 10 మంది వచ్చిన వాళ్ళు చెప్తారు. ఆ నాటకం ఆడుతాడు. అసలు దేని గురించి అట్నే పంచాయతీ? చిన్నకంత అవసరం ఏమొచ్చిందట? చిన్న కొడుకు ఆయన వాటా ఆయనకు వంచమని మా దగ్గరికి వచ్చిండు. చెప్పే బాధ్యత కాబట్టి మేము చెప్తున్నాము. రేపు పంచాయతీలు ఏమున్నా కానీ రేపు పొద్దున వచ్చి పంచాయతీ కాడ మాట్లాడుకొని చెప్పుకోరు. ఏం చెప్పన్నా పంచాయతీలో చెప్పురు. అగో చిన్న వస్తున్నాడు. ఏంటిదో అడుగు. ఏంది వాడిని అడిగేది? అరే పిలిచి అడుగుతేనే కదా వాళ్ళకి ఏం కావాలో తెలిసేది. సరే అడుగు. చిన్నోడా రే నిన్నే. ఏందన్నా? ఏంది ఇది? బీడీ ఏంది? పంచాయతీలు ఏంది? ఏందన్నా? అయినా ఈడ మాట్లాడేది ఏంది? ఏదున్నా 10 మందిలే పంచాయతీలనే మాట్లాడతాం. 10 మందిలో మాట్లాడుకుంటే ఎందుకు? కూర్చుని మనమే మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. వదిన మీరంటే నాకు చాలా గౌరవం. ఏదున్నా సరే మంచి మాట కొద్ది పంచాయతీలో మాట్లాడదాం. పెద్దోళ్ళు చెప్తున్నావారా నువ్వు? ఏమైనా తలకే ఉందారా నీకు? అమ్మా నువ్వు ఆపే. పెద్దోడని ఏమని రాపేది? ఇనుకుంటేనే సంసారం ఇందాక వచ్చింది. ఏడదాకా వచ్చింది నువ్వు చేసుకొస్తున్నావు మట్టే సంసారం అని. పెద్ద కొడుకుని దగ్గర వేసుకుంది జాలత్తమ్మ. కొడుకుని ఓళ్ళ దగ్గర వేసుకోలే, అందరిని ఒక తిరగనే చూస్తున్నా. అందుకే మా బతుకులు గిట్లున్నాయి. నువ్వేమనకే. అమ్మ నువ్వు ఆగే. ఇప్పుడు ఏందిరా నీ బాధ ఏంది? ఏదున్నా అన్నే మాట్లాడదాం. ఇంత మాట్లాడుకున్నావురా, ఎందుకు బజార్లా? అవసరం లేదు బావా. ఏదున్నా 10 మందిలో పంచాయతీలనే మాట్లాడతాం. అయినా ఈయన హైదరాబాద్ పోవడానికి కారణమే మీరు. నేనేం చేసినా? మొన్న 10,000 అడిగితే ఇయ్యలేదు కదా. ఆ 10,000 కోసం ఈయన హైదరాబాద్ పోయి ఎన్ని తిప్పలు పడ్డాడు మీకు తెలుసా ఏమన్నా? మీరు ఒకసారి ఊరు దాటితే తెలుస్తుంది ఆ బాధలు ఏందనేది. అయినా ఎవరు పొమ్మన్నారు హైదరాబాద్కి? ఆయన ఏమన్నా ఇక్కడ ఉన్నప్పుడల్లా అడిగినప్పుడల్లా డబ్బులు ఇయ్యనే ఇచ్చిండు కదా. ఒక్కసారి ఇయ్యనంత మాత్రం అక్కడికి పోయి పని చేయాలా? పని చేసేటోనికి ఎక్కడైనా పని ఉంటుంది. వదినే ఇచ్చిండు, ఇయ్యలేడని నేను అంటలేను. ఇల్లు కడప దాటిన అసలు రూపమైందో అర్థమవుతుంది. ఇంట్లో ఏం జరిగిందో అప్పుడే అర్థమైంది నాకు.
పుట్టెడు కష్టం చేసినవరా నువ్వు ఇంటికి పెద్దోడా ఈ బాధ్యతలు తీసుకొని ఆడు పొద్దుగల్ల మొదలు పెట్టి గంజి గట్క దాక్కుంటా ఒడ్డోరం చెప్పుకుంటా పుట్టెడు కష్టం చేసుకొచ్చి పుట్లు ఇట్లా వారెత్తుండ్రా నీకు ఎన్నరా రూపాయి అంది ఒక్కడే చేసిండే అన్న ఒక్కడే నేను ఉత్తరున్నా మరి ఇంటికాడ చేసినావు నువ్వు ఏం కష్టం చేసినావు చూపి ఒకసారి ఇప్పుడు మంచిగా ఉందా ఇన్ని రోజులు చల్లగా సప్పుడేకున్నావు ఏం అనకుండా ఇప్పుడు మీదకే పడుతుంది నేనేం మాట్లాడద్దు నాకు ఇంకా అక్కలేదు ఇక ఇక పెళ్ళాం వచ్చింది కదా నోరు మొత్తం జరివిగా ఇంకేం చేస్తావురా మరి అయినా నువ్వేం మాట్లాడవు కావే ఏమున్నా కూడా పంచాయతీలోనే చేస్తాం బీడీ ఇచ్చిరు కదా అక్కడికే రారు అన్నే మాట్లాడుకుంటాం మాట్లాడుకొని ఇక రోడ్కి ఎక్కిరు కదా ఎక్కురి బజార్కి ఎక్కురి బిడ్డ ఎక్కుతాం అదే ఆలోచిస్తున్నామే మరి మేము ఊరికి ఎక్కుదామని ఆలోచిస్తున్నాం మీ వల్ల మా బతుకులు బజార్కి ఎక్కింది చాలు ఏమున్నా కూడా పంచాయతీలో చూసుకుంటాం రావే మాట్లాడతాం ఇరానా ఇరానా ఓ ఇరానా చిన్నోడా సీనన్న దగ్గరికి పోతి ఎంతకు వచ్చిందిరా కథ మాట్లాడింది ఏమన్నారా మరి పంచుతాడు బీడి పంచేదాకా కాదని చెప్పి వెరీ గుడ్ రా నీ జీవితంలో ఒక మంచి పని చేసినావంటే ఇది ఒక్కట్రా ఒక్కటేందే ఈరన్న నువ్వు నా ఎన్నుకుంటే ఇటువంటి ఎన్నో పనులు చేస్తానే అరే ఆ విషయంలో నువ్వు ఏం టెన్షన్ పడవు నీ వెనుక ఈ వీరన్న ఉన్నాడు ఉంటాడు కూడా అన్నా నువ్వు గా మాత్రం ధైర్యం ఇస్తే చాలన్నా నాకు నేను చూసుకుంటాను పంచాయతీలా నేనేం మాట్లాడాను నువ్వు తెలుసుకున్నారా యాడున్నది నీ ఇల్లు హడబిల్ల పిల్లల్లా నీ ఇల్లు యాడున్నది నీ ఇల్లు అన్నా స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేయాలి ఇంకేంది వచ్చేది వరకు గంట సేపు వాళ్ళు వచ్చాడు వీళ్ళు వచ్చాడు కదా కూర్చో చిన్నోడు వచ్చింది పెద్దోడు వచ్చింది కదా వాళ్ళు వచ్చింది కూర్చుందాం కూర్చోరా బాయ్ మీరు అందరు కూడా కూర్చోరు 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 వచ్చిర్రా ఫిర్యాదు అయిన వాళ్ళు ఇద్దరు తోలుకొచ్చుకున్నావు నీ మనసులను ఏమ్రా బాయ్ ఇద్దరు దిక్కు అందరు వచ్చినట్టేనా వస్తే పంచాయతీ స్టార్ట్ చేద్దాం మళ్ళీ మధ్యలో వచ్చి పంచాయతీ నేను లేను వాళ్ళు వచ్చేదాకా కాగాలి వీళ్ళు వచ్చేదాకా కాగాలంటే పంచాయతీ ఆగది మీ మనసులను వచ్చిర్రా బీడి ఎవరోకి వంచిరో భాస్కర్ అది బీడే ఇమ్మన్ తొలకొచ్చుకుంటే కదా సీనన్న ఆగే జరా పొద్దున్న చాయ్ వచ్చినాం ఏం లేదు చాయ్ నీళ్ళు తెప్పిమని జరా చాయ్ తెప్పిమని అవునే గంట గన్నర అవుతుంది చాయ్ నీళ్ళు బిస్కెట్లు తెప్పిమని చెప్పు ఎవరున్నారు మన బీడి వంచిన ఆయన ఎవరు ఉండే కదా మన శేఖర్ నువ్వు శేఖర్ పిలిచి చాయ్ చెప్పు మరి ఫోన్ చేయి హలో శేఖర్ చాయ్ తీసుకురా చెట్టు కిందికి ఈ పంచాయతీ కాడ అదే మొన్న తెచ్చినావు కదా ఓ 40-50 మంది ఉన్నాం తీసుకురా తొందరగా నా ప్రాణి వంగాను ఎవ్వరచ్చును ఎంట నేను కొడుకులున్నారానే బిడ్డలున్నారానే నా ఎంట ఎవరు రారు నా ఎంట ఎవరు రారు అన్న ఛాయ్లు వచ్చినట్టున్నాయి ఛాయ్ తాగినాక స్టార్ట్ చేద్దాం పంచాయతీగా పోయా ఛాయ్లు పోయా పెద్ద మనిషి అందరు మధ్యలో పంచాయతీ ఆవులు ఉండదు అందరికి పోయి ఛాయ్లు అందరికి పోయి పిలుచుకోరు
మళ్ళీంద్రా ఛాయలు అయిపోయినట్టున్నాయి పంచాయతీ మొదలు పెడదామా? మొదలు పెట్టాలి, ఇంకేముంది ఇక ఛాయలు అయిపోయి అన్నీ అయిపోయి కానీ మాట్లాడదాం. అన్న మరి అందరు వచ్చిర్రని అంటున్నా, మరి బీడి మంచి రాత్రి అందరు వచ్చిర్రా ఒకసారి చూడు ఎంతమంది వచ్చిర్రు ఏం కథ. మరి అక్కడిక్కడ వచ్చిర్రంటే మరి ఇటు మంది ఎక్కువ కనబడుతుంది. బీడి వేయమంటారు వచ్చిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే ఎట్లా తెలుస్తుంది మనకు? రమ్మని బీడి వేయమని బీడేస్తే చాలు చేద్దాం మరి ఆలోచన చేసి. అది బీడేయమని టవల్ వరిచి బీడేయమని అందరినీ వాళ్ళకి వచ్చి బీడేయమని పంచిన పాపములు తెలియదాయే మనస దోషములు గలియనే పాపములు తెలియదాయే. మరి ఏమన్నా ఎంతెంత పెట్టిద్దామంటావు? ఇక అన్ని పంచాయతీలు మన కులంలో 20,000 పెట్టిస్తున్నాము, ఈడ కూడా 20,000 పెట్టిద్దాం. ఏమంటే ఏమే అన్న 20 అంటారు ఏమే 20 ఏం సరిపోతే మొన్న రామాన్ పంచాయతీకి 20 అయితే ఆఖరికి లాస్ట్కు మిక్సర్ కొట్టడానికి కళ్ళకు బిల్లుకు నాకు 500-600 పడ్డాయి. లేదు మనిషికి 50,000 తీసుకోరి, 50,000 తీసుకోరి, 50,000 మనిషికి దర్వాజు తీసుకోరి. సరే 50,000 పెట్టాలి, 50,000 మనిషిని ఇవ్వాలి, జమనాతి ఇవ్వాలి. ఎక్కువనే అవుతుండొచ్చు. 50,000 లక్ష అయితే తీసుకుందాము, 50,000 జమనాతు, 50,000 మనిషి, 50,000కు ఎక్కువైనా తక్కువైనా జమనాత్ మనిషి కట్టవలసి వస్తుంది. కట్టాలి. లక్ష అంటే కాదు, కొద్దిగా ఆలోచించి చెప్పురు, ఎందుకంటే మా పరిస్థితి కూడా బాగాలేదు, అందు గురించి ఇందాక వచ్చినాము. కొద్దిగా ఆలోచించి ఒక మాట చెప్పురు, మేము కాదంటలేము. అట్లా అందరికి ఇలా నడుస్తుందా? అరే ఆయన 50,000 పెద్ద మనుషులు చెప్పినప్పుడు పెట్టాలి. అన్ని పంచాయతీ లెక్క మీ పంచాయతీ కాదు, మీ పంచాయతీ మొండివారిన పంచాయతీ. మీ పంచాయతీ దిగాన్ని అంటే జమనాథ్ పెట్టాలి. ఉట్టిగా కూడా వస్తాడరా, మేము పని ఇచ్చి పెట్టుకోవాలి, పార్టీ ఇచ్చి పెట్టుకోవాలి, మీకోసం చింత చెట్టు కింద కూర్చోవాలి. మళ్ళీ మేము చెప్పినట్టు మేము 50,000 పెడతామంటారు. 50,000 పెడితేనే పంచాయతీ. తమ్ముడు కాదు, మా ఇంట్లో ఒక్కరికైనా లేకపోతే అన్ని అందరికి ఇట్లైనా ఇప్పటి నుంచి అన్ని పంచాయతీలు 50,000 ఉంటాయి. ఇక ఇప్పుడు మారి అంత వ్యవస్థ మొత్తం మారింది. రేపు మేము ఇంకో పంచాయతీకి వచ్చినా కూడా 50,000 ఉండాలిగా మినిమం. ఏదైనా అన్న పెద్ద మనుషులు చెప్పింది నాలుగు అంతే, లేకపోతే వాళ్ళ ఇళ్ళలో చేసుకోవాలి. ఇప్పుడు కులంలోకి వచ్చింది కాబట్టి మేము చెప్పింది నాలుగు మీరు చెయ్యాలి. బీడి వంచమన్నప్పుడు వంచిరు మావాడు అయిపోయింది. బీడి వంచిరు, మేము చెప్పినట్టు వినాలి. మీ పంచాయతీ మీరు మాకెదురు చెప్తే మీరెందుకు 50,000 పెట్టాలా, జమనా తీయాలా, కథం కూర్చోవాలి, పంచాయతీ మాట్లాడతాం. మేము చెప్పింది నాలే మీరు అంతే. 12 ముచ్చట్లు ఉంటాయి. న్యాయం చెప్తాం, మేము చెప్పింది కాదు న్యాయం చెప్తాం, ఇద్దరికి న్యాయం జరుగుతుంది. ఏమంటే 50,000 పెడదాం, ఇంకేంది. సరే సరే అన్న 50,000 పెడుతుంది. మరి వాని 50 వీని 50 ఇద్దరు 50,000 పెట్టి మనిషిని ఇచ్చేస్తే అయిపోతుంది. అరే పెద్దడా నువ్వు ఏం చేయరి? సరే పెడతామే శృతి. నువ్వు చిన్న అడుగు, నేను పెద్దోడిని అడిగినా కదా, నువ్వు చిన్న దిక్కు పెట్టినాను. నిజంగా తెచ్చినావా నీ 50 కూడా? సరేనే పెడతాం. ఏం సంగతి నీ జమానతే వాళ్ళని ఇచ్చినావు? దేవస్థానం ఉంటాడు, దేవస్థానం ఉంటావా? 50,000 గారా, 50,000 జమానత్ ఉంటుంది, పెద్ద మనిషి ఉంటుంది జమానత్. రాసుకోరు, నా పేరు రాసుకోరు. అన్ని పైసలు వచ్చినట్టే, పైసలు వచ్చినాక పేరు రాసుకో, ఏమైనా నీ మీద పడుతుంది డాక్టర్ సాబ్ పంచాది. నీ సంగతి ఏంది? వాళ్ళకేమంటే మనిషిని ఇచ్చినావా? ఏంది 50,000 ఇచ్చింది కాక మళ్ళీ 50,000కి ఇంకొక మనిషిని పెట్టాను. నేను దండం పెట్టి కాలు మొక్కంగా వచ్చిర్రు ఇద్దరు ఆడోళ్ళు, ఏడికెళ్ళి తీసుకురావాలి చెప్పు? అన్నీ తెలిసే మాట్లాడుతురా మరి తెలియక మాట్లాడుతురా నాకు అర్థమైతే లేదే. చిన్నమ్మ జర దండం పెడతా 50,000 కంటే పేరు రాపి అన్న. చూసిర్రా ఇది నా పరిస్థితి. ఇటు 50,000 ఇచ్చింది కాక ఇంకొక మనిషి పెట్టమంటే ఏడికెళ్ళి పెట్టాలి చెప్పు? సుట్టమయ్యతే దయమయ్య పట్టిండి ఏంటిదే?
వీడేంటిది వినేషాలేంటి పోయి పోయి గిట్లాంటి కత్తిమైంది మనం పంచాయతీకి. ఇప్పటికిప్పుడు జవనత్ పెట్టాలి అంటే మాదికి ఎవ్వరు లేకనే పాయరి, ఉన్నోళ్ళందరూ వాళ్ళ దిక్కే ఉండిరి. మాదికి ఎవరని జవనత్ పెట్టాలి నేను? పంచాయతీలో నీకంటే ఎక్కువ మీ అన్నకే సపోర్ట్ చేస్తారా కులపోళ్ళంతా. ఎందుకన్నా? ఎందుకంటే ఏందిరా, నువ్వు లగ్గం చేసుకొని వచ్చినావు, కుల భోజనం పెట్టినావురా? లేదు. అరే ఒక్క పాయింట్ మీద కులమంతా ఒక్కటవుతారా? ఏం రా చిన్నోడా, నువ్వు గమ్మత్ చేస్తావు? నీకు వాళ్ళు ఉంటారా జమనాథ్? నేను కులం భోజనం పెట్టినావు రెండన్నా? కులం భోజనం పెట్టకపోతే మేము కుల పొలం కాదా? మేము కులంలో లేమా? అవునమ్మా, నువ్వు కులం భోజనం పెట్టు ఫస్ట్. కులం భోజనం పెడితేనే నీకేమన్నా కులంలో మాట్లాడతాం, ఆపద సంపత్తికి వస్తారు. నువ్వు ఏ కులం దానివని నీకు ఎట్లా వస్తారమ్మా? ఫస్ట్ నువ్వు కుల భోజనం పెట్టు. నువ్వు కులంలో కలవాలంటున్నావు కదా, కుల భోజనం పెట్టినాక మాట్లాడదాం పంచాయతీ. ఊర్లో ఏమాయే కులంలో ఉన్నాం కదా, కులంలో కాదని పోయినామా? ఏం రే, నువ్వు కూడా అంతే ఉన్నావు. ఆమె బాగా మాట్లాడుతుంది, అవన్నీ కలవది. ఫస్ట్ కుల భోజనం. కులపోలు ఎట్లా వస్తారా? కులపోలు ఎట్లా వస్తారు చెప్పు నువ్వు? కుల భోజనం పెడితేనే చెప్తారా ఏంది? మాదికి జవనత్ ఉంటారా లేకపోతే ఉండరా? ఏం మూపిస్తారా? ఆమె గట్ట మాట్లాడుతుంది. కులం రావాలంటే ఖచ్చితంగా కుల భోజనం అయినాకనే ముచ్చట. అరే ఫస్ట్ చెప్తున్నా నీకు. చీ, మీరు పెద్ద మనుషులా? కుల భోజనం పెడితేనే పంచాయతీ చెప్తారా లేకపోతే చెప్పరా? గా బుక్కడు బువ్వ కోసం కకృతి పడతారు. రాత్రి ఎంత తింటారో సాయంత్రం 2 ఆటలను కోసి పెడతా నేను. ఎవరినేం మాట్లాడకే అన్న, నేనైతే కులంనే కాదని ఎటు పోలేదు సరేనా. నాకు ఆపద వచ్చింది, కులం ఉన్నదనే ధైర్యంతోనే నేను ఇందాక వచ్చిన. మీరే నాకు న్యాయం చేయాలి. దండం ఏవుకో గాళ్ళకి దండం పెడతావు. వాళ్ళు తిండి పెడితేనే పంచాయతీ చెప్తారట, లేకపోతే చెప్పరట. ఏం మనుషులో ఏమో అవ్వా. అట్లయితే అట్లనే కాంతి, ఏం చేస్తాం, అదృష్టం బాగాలేక. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆమె? ఇవాళ వచ్చి మా అమ్మగట మాట్లాడుతుంది. కుల భోజనం పెట్టకపోతే మీరు పంచాయతీ చెప్పమని పడుతుంది. ఉన్నోళ్ళందరూ ఆళ్ళ దిక్కు వాయిరి. మీరు గిసొంటి మాటలు మాట్లాడినాక ఇక మా నీకు ఎవరు సపోర్ట్కి వస్తారు? ఎవడుంటారా నీకు? ఫస్ట్ కులంలో మాట్లాడినావు నువ్వు ఎప్పుడన్నా? తొలకపోయినప్పుడు చెప్పిన వాళ్ళకన్నా మాట వంటలకు. ఏందిరా నువ్వు గమ్మత్ మాట్లాడతావు? ఓలుంటారు నీకు జమనాథ్? ఓలుంటారు నువ్వు చేసే శాస్త్రాలకు. మీరు గిట్లా మాట్లాడితే మా బతుకులు గిట్లనే ఉంటాయి. అరే కోపంలో ఒక మాట అన్న కావచ్చు, మీరు పెద్ద మనుషులేనాయి, గా మాత్రం అర్థం చేసుకోరా? మాట్లాడవే. అటు ఇంట్లో వాళ్ళు కాదంటారు, ఇటు కులంలో మీరు పెద్ద మనుషులు కాదంటారు. ఏం చేయమంటారు అన్న? మరి సావన్నా బతుకన్నా? నిన్ను రౌండప్ చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు. అన్నా మరి నేను ఏం చేయండి? కసం టైంలోనే నువ్వు నీ పెళ్ళాం కులం పేరు మీద చిట్టి రాసి చచ్చిపోతాను లేచి వెళ్ళిపోవాలి. ఏదో న్యాయం చేస్తారని చెప్పేసి ఇంత దూరం వచ్చినాం మేము. ఎంత కాదు కులం పేరు మీద ఏదో న్యాయం చేస్తారని మిమ్మల్ని నమ్ముకొని ఇంత దూరం. ఏం సినాడా గట్ల పోతురు? ఏంటి సూసైడ్ చేసుకుంటాడు? కులమంతా మనం లోపలికోమా? కులం అంతా ఏడెత్తారే, మనమే నలుగురం పోతాము జైలుకి పోతే. మనం పంచాయతీ చెప్పేదానికి వచ్చినామా లేకపోతే పంచాయతీలు ఇరికేదానికి వచ్చినామా? అయ్యి ఏం సంగతి ఈరన్న, ఏం పంచాయతీ తెచ్చినావు నువ్వు? అప్పుడేరా కులపోలకు సపోర్ట్ చేసుకుంటే మీ ఇద్దరిని తిడతా, అప్పుడు వస్తుందిరా నీ మీద సింపతి. అరే అరే ఏమనుకుంటున్నావురా? ఎటు పోతున్నావు? సత్యానికి కుల పెద్ద మనుషులు బొక్కలు ఎత్తారా? పిల్లలు ఆట అనుకుంటున్నావు పంచాయతీ అనుకుంటే? రా ఇడ కూర్చో, మేము మాట్లాడమా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది పంచాయతీ చెప్పుకునే రీతే ఇది కాదు. ఏం రీతే? ఆ పోరో దిక్కు ఆ పోరోడో దిక్కు. ఏం పెళ్ళాన్ని తెచ్చుకున్నావురా నాయన నువ్వు? లేనిపోని పంచాయతీ తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టినావు, కులానికి అందరికి పెడుతున్నావు. లేచి ఊకాంగా అయిపోయినా? వీళ్ళంతా ఎవరురా? పెద్ద మనుషులు కాదా? పిలవాలి వాళ్ళ ఇంటికి కూర్చో. కూర్చుని మాట్లాడరా? సత్తా సత్తా అంటున్నావు. ఎవరు లేకపోతే నేను ఉంటాను నీకు జమనాతో. అట్లానే ఇంత దూరం వచ్చినాం. పెద్ద మనిషి పిలిచి వాళ్ళని నిజం ఇస్తావురాను? అవురా, పంచాయతీ చెప్పు కావాలనుకునేటోడు పంచాయతీ వినాలి కానీ సత్తా అని పోతే ఏమవుతుందిరా? మాకు తెస్తా అవురా నీ పెంట అంతా. పంచాయతీకి వచ్చినోడు సత్తా అని పోతాడరా? ఆ పిల్లగా చవరకల్లో వీక్తుండే ఎత్తుడు. అరే బాబు, ఇప్పటికైనా సరే పంచాయతీ మంచిగా తెంపుకుంటామంటే తెంపుకోరి, లేదంటే ఆ దడబతులు ఎవరి వానికి ఇస్తాం ఎక్కడో అక్కడ వీకూరి ఈ అన్న చూసుకోరి. ఈ సత్తం బిత్తం కాగితం రాత్తం కులం మీద అంటే అవసరం లేదు. ఎక్కడో అక్కడ ఎంకన దగ్గర దడబతుల్ని తీసుకొని పీకురు ఎక్కడో అక్కడ. లేదు ఇంతమంటే ఈ నూరు ఏం సంగతి? ఈరన్న పంచాయతీ చేసేది ఉందా చేయలేదా నువ్వే చెప్పు, నువ్వు చెప్తే మాట్లాడదాం. ఈ సత్తం బిత్తం కాగితం రాత్తం కులం మీద అంటే అవసరం లేదు. ఎక్కడో అక్కడ ఎంకన దగ్గర దళవతుల్ని తీసుకొని పీకురు ఎక్కడో అక్కడ. లేదు ఇంతమంటే ఈ నూరు ఏం సంగతి? ఈరన్న పంచాయతీ చేసేది ఉందా చేయలేదా నువ్వే చెప్పు. ఏమ్రా చూసావా ఏమంటారు? అది రాకముందు పోవాలరా మీరు చచ్చినందుకు. ఇప్పుడు ఇంతమంది కూర్చునే పెట్టి మీరు సత్తాన్ని పోతే ఎట్లారా? ఏదంటే కూర్చుని మాట్లాడుకోవాలి. సరే తీయే చెప్పిన
చెయ్యిండ్రు ఇక పంచాయతీ. పెద్దోడా నీ ముచ్చటేందో చెప్పురా. నీ ముచ్చట స్టార్ట్ చేస్తే అటు అడుగుదాం, చిన్నోడిని అడుగుదాం. అరే మాకేం తెలుసు, మీరు పిలుస్తారు మేము అడిగొస్తుంది. వాడిని అడుగురి, ఏందో చెప్తాడు. నేను మొదలుపెట్టి నీ కథ చెప్తే నీ కథ మీకెళ్ళి తర్వాత వాడిని చిన్నోడిని అడగచ్చు. బీడి మంచి చెప్పింది వాళ్ళే, అదే అడుగు. మరి నాకు తెలియదే బాధ. ఇగో ఇన్ని రోజులు అయితే అన్నీ చూసుకున్నా. మరి వానికి ఏం తక్కువ ఈడ బీడి వంటిచ్చి 10 మందిలో కూర్చోబెట్టిండో మరి వానికే తెలియాలి. మీరు అడిగి చెప్పురు మరి. మరి వాడిని అటు అడిగే అన్న, చిన్నోడిని అటు అడుగు. నా సైడ్ నుంచి ఏమీ లేదే. నా సైడ్ నుంచి ఉంటే బీడి వంచడం కాదు కదా. వాడు పంపించినట్టే వాని సైడే ఉందన్నట్టే కదా. మరి ఏందో వాని బాధ ఏందో కనుక్కోరి వానికి ఏం కావాలో చెప్దాం. మరి ఎందుకు ఎవడు చెప్తేందో చెప్పేందుకు వాడు చెప్పాలి వీడు చెప్పాలి, ఏముంది ఎవడు వంచుతుంది చెప్పరా బాయ్. నీది చెప్పు, నీ సంగతి ఏందో. వాడు బీడి వంచిన నువ్వేనట, నువ్వే చెప్పన్నట. ముందుగాల నువ్వు చెప్పు, మీ పిల్ల ఏముందో మీ పిల్లని చెప్పమను, ఇద్దరు కలిసి చెప్పు. ఏం లేదన్నా, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈ ఇంట్లోకి వచ్చి నుంచి ఒకటే లొల్లి. నన్ను అనిస్తలే ఓర్వరు. నేను ఏం మాట్లాడినా ప్రతి దానికి తప్పు తీస్తారు. ఇదంతా కాదు, మేమిద్దరం సపరేట్ ఉంటాం. మాకు సపరేట్ చేసి ఇయ్యరు అంతే. ఇంట్లో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా కడుపు బుక్కింది లేదన్న. ఊళ్ళకి చెప్పుకోవాలి చెప్పు మా బాధలు. బయటకు వచ్చి పంచాయతీలో కూర్చుంటే అట్లా ఇట్లా అని అంటారు. ఇగో దానికనే కాదు, ఇంట్లో నేను కూడా ఒక్క మాట అన్నా తప్పు పడుతుంది తెలుసా. ఇంట్లోకేమో ఉప్పు కారము మాలు మసాలు అన్నీ తీసుకొచ్చేది నేను, సంసారం నడిపేది మేము. లాస్ట్కి వస్తే మమ్మల్ని తప్పు పట్టబట్టే. ఎందుకు చెప్పి కలిసి ఉండడం అవసరమా? మేము కూడా ఏర్పడతాం, మంచిగా ఉంటాం. మేము మేము సపరేట్గా ఉంటాం. వీళ్ళతో బాధ ఎందుకు మాకు, మాతో వాళ్ళకి ఎందుకు బాధ? ఏమిరా సామాన్లు నువ్వు తెచ్చినావు మాట్లాడుతున్నావు. నువ్వు ఉద్దరు తెస్తే నేను కదా బిల్లు కట్టేది. నువ్వు పోతావు మంచిగా ఎగేసుకుంటూ పోతావు, చిట్టీలా ఇస్తావు, వస్తావు. ఏ రోజు కట్టినవరా నువ్వు మాట్లాడుతున్నావు? వాడు చెప్పంగా వీడు మధ్యలో మాట్లాడద్దురా భయ్. నువ్వు మాట్లాడద్దు, నీ పెళ్ళ మాట్లాడద్దు, మీ చుట్టాలు ఎవ్వరు మాట్లాడద్దు. వాడు మొత్తం చెప్పనివ్వండి, చెప్పినాక మాట్లాడు. అరే అట్లా కాదే చూస్తురు కానీ ఏం చెప్పారు మీరు? మధ్యలో మాట్లాడొద్దని మాట్లాడేటప్పుడు అని చెప్పిరా లేదా? అయినా చూసిరు ఎట్లా మాట్లాడుతుండో. ఎప్పుడు గింతే, నన్ను నోరు లేపనియ్యాడు. ఏదైనా మాట్లాడితే గిట్లా అంకర మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎవడు మాట్లాడతాడు చెప్పు? వాడు మాట్లాడగానే మాట్లాడుతుంది. మాట్లాడమని మొత్తం చెప్పమని చెప్పినాకనే చెప్తా. చిన్నోడు చెప్పిన తర్వాత పెద్దోడు చెప్పండి. చెప్పరా భయ్, నీ చెప్పు. నీ సాల్ చెప్పేటప్పుడు ఎవరు మధ్యలో మాట్లాడకు. వీడు చెప్పేటప్పుడు వాడు మాట్లాడదు, వాడు చెప్పేటప్పుడు వీడు మాట్లాడదు. ఎవరు కూడా మాట్లాడద్దు. నువ్వు కొట్టు అయిపోయి. సరే సరే స్టార్ట్ చేయి. చెప్పు. ఒక్కదాని గురించి కాదే అన్న, నేను ఇంట్లో ఏం చేసినా కూడా ప్రతి దానికి లొల్లే పెడతారు. నాకేమైనా కావాలన్నా ఈయనని అడుగుదామంటే ఈయన దగ్గరే ఉంది, లొట్టపీస్ ఏం లేదు, ఉన్నదంతా ఆయన దగ్గరనే ఉండే. ఇగో అన్న మొన్న వడ్ల పైసలు వచ్చినాయి, ₹1 సుతి ఇయ్యలేదు. నా కళ్ళతో ఒక పైసా కూడా చూడలేదు. నువ్వు గిట్ట చూసినావా అని? ఇగో గిదే తల గొర్రె లెక్క ఇట్లా అంటాడు. వాళ్ళ అన్న ముందు కూడా గిట్లా అంటాడు. ఇంతకు మంచి ఏం చేయడు. పెద్దడా ఏంద్రా ఇది? నువ్వు 50,000 నీ దగ్గర పెట్టుకున్నావట, వడ్ల పైసలు వచ్చినాయి. ఆమె ఆ పొల్లనేమో వాని కాలుతుంది, మరి వానికి ఇత్తలేవట. మరి ఏం సంగతి? నువ్వు కూడా అంతే ఉన్నాయింద్రా భయ్. ఏదైనా ఉంటే పర్ఫెక్ట్ చెప్పు ఒక్కసారి. ఊకే ఇదేంద్రా భయ్? నువ్వు పైసలు పెట్టుకున్నావు నిన్నన్నాడు, వాళ్ళేమో నా మొగానికి ఇత్తలేదు ఆమె అన్నాడు. ఏంద్రా భయ్ ఇది? ఏం లేదన్న, ఏమున్నా కూడా ఇయ్యాల మాది మాకు వేరే అయ్యి గంతే. ఏమే అంతేనే, మేమేం ఇదే శత్రువులు మేము అయితలేము. అన్నది అన్న ఉంటాడు, నాది నేను ఉంటా, ఊళ్ళో ఉంటాం అంతే. దూరం ఉండి మంచిగా ప్రేమతో ఉంటామే. మాకు ఏడు కాడికి మంచి ఇర్రు అన్న ఇయ్యాల. పెద్దోడా మరి వానికి ఏరువైమని చెప్తాను. వాడు ఏందో వానికి పెట్టమంటాడు. మరి ఏం సంగతో చెప్పు. ఏది మాట్లాడినా ఓర్వరు అని చెప్తాంది. పెద్ద లేదు చిన్న లేదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఎవరు ఊరుకుంటారన్న? వడ్ల పైసలు అంటారు ఇద్దరు. నాకు తెలియదు అంటారు. వడ్ల పైసలు అమ్మితే వచ్చిన 50,000 చిన్న అప్పే వేసి ఉంచిండు. తీసుకెళ్ళి అక్కడ కట్టిండు. మాకే లేవు మరి వడ్ల పైసలు. అట్లా అంటే మేమేవాళ్ళకి చెప్పుకోవాలి పైసలు లేవని? అడుగు రాయనని మరి 50,000 అప్పు చేసిండా లేదా చెప్పు. చూస్తానో కదా రూపాయి ఇయ్యలేదని. మాట్లాడి ఇప్పుడు చెప్పు, 50,000 ఎవరు కట్టిరు? అవి ఏం రాసినోడా? పైసలు మొత్తం అన్న నీకే ఖర్చు పెట్టినట్ట, నువ్వేమో చేసినావట, కథలు పడ్డావట. ఏంది అది? ఏం కథలు చేసినావు? ఏం లెక్క? ఏం తర్వాయి? ఏంది 50,000 అప్పు చేసినావా? నేను ఎడికెళ్ళి చేసింది అప్పు చేసిన వాటికి అయితే నీకు నెక్లెస్ చేయించిన చీర కొనిచ్చిన ఎడికెళ్ళి చేస్తా. 50,000 ఆయనకే ఇచ్చిన, ఆయన అప్పే కట్టిండని మాట్లాడుతుంది. వాళ్ళు మస్తుగా మాట్లాడతారు పంచాయతీలో. అయినా నువ్వు ఉండకాడు ఉండనే ఉండవు. నీతో గిదే పెంట నాకు. నేను అప్పు చేయలేదు, ఏం చేయలేదు. అన్న వద్దకే నెక్లెస్ కొనిచ్చి అది మళ్ళీ మన మీద వేస్తుండు.
ఇక చూసి రాన్న వడ్ల పైసలతో వాళ్ళే బంగారం చేయించుకున్నారు, ఇంకా మా మీద ఎత్తారు అప్పు కట్టినామని. అప్పు కట్టలేదు, ఏం కట్టలేదు, ఉన్న పైసలన్నీ వాళ్ళే వాడుకున్నారు. మా బతుకులు గిట్లా ఎత్తురు. ఏం సంగతి పెద్దోడా, పుత్తల పైసలకేంచి బంగారం చేయించినవాట. వాడు అంటే పుత్తల పైసలే తింటున్నావు అంటాడు, నాకేమో రూపాయి ఇత్తలేడు అని చెప్తాడు. నువ్వేమో మన అప్పులని కట్టినా మొత్తం అని నేనే చదివినా నువ్వు అంటావు. వాడేమో నీ మీద, నువ్వు వాడి మీద, వాని మీద చెప్పుడు తప్ప ఈ పంచాయతీ దిగేటట్టు కనబడతలేదురా నాయన. వానికి అదుతుల ముంగరం చేపియనుంటి కాలబెట్టి పుత్తల పైసలు అయితే ఇద్దరు వాని పెళ్ళానికి ఇంత వేపియనుంటే నీ పెళ్ళానికి ఇంత నీ పెళ్ళానికి ఒకదానికి పెద్ద గొలుసు వేపించేసుకున్నావట. వాడేమో నీ మీద చెప్పవటే. నెక్లెస్ చేయించుకున్నావు అని చెప్తాను. 50,000 నువ్వు అప్పు చేసినా మేము కట్టినావా? నన్ను తోలుక రమ్మంటావా? చెప్పు మరి, తోలుకత్తాము. నువ్వేంది బండ కొట్టినట్టు కూర్చుంటాను వాడా? మాట్లాడు. అరే ఏం మాట్లాడతారే, వాడు చెప్పనే మాట నేను అట్లే అని. ఇప్పుడు అట్ల పైసలు అమ్మి మనం బంగారం చేయించుకున్నామా? అనంతి వాడు ఏమంటాడు అనని. మరి ఆ బంగారం ఎక్కడిది? వడ్ల పైసలతో చేయించుకున్నది కాకపోతే ఉన్నట్టు అంటే ఊళ్ళు ఉండద్దు అంట. అప్పుడే మీ అన్న నీ బెట్టింగ్ విషయం తీసి నీ ఇజ్జతిస్తాడు. అరే నువ్వు ఎక్కువ మాట్లాడకరా, చెప్పానా నేను? చెప్పంటున్నావు కదా, ఎగురుతున్నావు కదరా. అన్న వీడు బెట్టింగ్లో 50,000 ఓడగొట్టిండే, దానికి నేను పైసలు అడిగిండు, నేను ఇయ్యని చెప్పిన, దానికి అది రదికిన్నాడు అది చెప్తున్నాడు. బెట్టింగ్ పెట్టి 50,000 పోగొట్టినవా? ఏమన్నా పెడతామే, సరేనే బెట్టింగే పెట్టినా కావచ్చు. సిగ్గులేనోడా, నిజంగానే చేసినావా? ఏం రాబాయ్ సిగ్గుందా నీకేమన్నా? బెట్టింగ్ పెడుతున్నావట. ఏం బెట్టింగ్ రాబాయ్ నువ్వు? గదేం పనిరా? పనికొచ్చే పనా బెట్టింగ్? బెట్టింగ్ అంటే ఏందన్నా? నీ గదే స్టార్ట్ అవుతుంది. 10 మంది పోరగాన్లు ఉంటారు, వాడు బాల్ ఎత్తాడు, వాడు కొడతాడు. ఈ కొడితే బాల్ వేసినోనికి కొట్టినోనికి వాని మీద వీడి మీద బెట్టి పత్తాలట్లేదు. వాడు లేడా మన ముద్రామన్ కొడుకు చచ్చిపోయిన చూడు ఊరేసుకొని, గిట్లా బెట్టింగ్ పెట్టే చచ్చిపోయినాడు. అరే నీకు గదేం రోగం రాబాయ్, నువ్వు ఏం పోరని రాను? అవురా, నిన్ను చదువుకున్న బొమ్మని కాలేజీ తోలిస్తే ఆ అడ్డమైన ఫోన్లు తేలి నుంచి నువ్వు బెట్టింగులు పెడతావురా? 50,000 అప్పు చేసి వచ్చినావు గాడిది. అడుగు పొలం పని చేసుకుంటే అడ్లు నింపుకొచ్చి అడ్లు అమ్మి అలా కట్టిండ్రా పైసలు. కట్టిన వాళ్ళని పిలిపి అన్నారా? చిన్న కొడుకు అని చదువుకొని పాపం అని నేను ఊళ్ళో కొంట తోలిస్తే నువ్వు గీ పని చేసుకొస్తున్నావు. ఏం రా చిన్నోడా, పెద్దోళ్ళు లేకపోతే పిక్తుంటి వాడు ఇల్లంతా సంసారం అంతా ఇళ్ళ తీసుకొస్తుండు, అయ్యని అవ్వని చూసుకుంటుండు. నువ్వు లంచ బెట్టింగ్లు పెట్టి ఓ పోరిని లేపుకొని వచ్చి కథలు తెంగుతున్నావు. ఇంకా నువ్వు చేసే శాస్త్రాలు చక్కగా ఇంకా బీడి వంచిపిచ్చి నాకు జాగ వంచి ఎక్కడిదక్కడ చేసి అని ఇంకా అలిగిపోడు ఇవన్నీ కథలు దేని కూడా. ఏమిరా వాళ్ళు లేకపోతే ఏడుండురా, నువ్వు సంకరాకి పీకుతుంటివి. మంచిగా చిన్నోడే, నేను పెద్దోని కాదు చిన్నోడే ఎగిరి వెళ్తాను జర ఇల్లు నడిపిస్తాడు అనుకున్నా. ఏందని ఇది వాడు పోరాడు మొత్తం లంగల సొబ్బ పట్టిండు. మంచిగా పోరాడు అంత దిగిరప్పుడు కావన్నా ఈకే కాడ అవుతుండీడు. అరే పోరగానే సోపత్ తోనాశనం అన్న. బెట్టు కట్టలే ఏం పెట్టలేదని చెప్పిండు కదా పెద్ద మనుషులారా. మొన్ననే 50,000 వడ్లమ్మిల పైసలు 50,000 వస్తే ఇగో గుడ్ల శ్యామలకు కట్టొచ్చిన నేను పైసలు. కట్టలేదా ఏ శ్యామల? కట్టినవక్క మీ లొల్లిలో మనవాడా. అసలు కట్టినరు కానీ ఇంకా మితి పైసలే రాలేవు. మీరేం లొల్లో ఏమో. ఇవరి దాకా ఏమన్నాడు? అప్పు చేయలేదు, ఏం చేయలేదని, ఏం ఆడలేదు అన్నాడు. రుజువు ఉంది కదా కట్టినామే. లక్ష్మమ్మ తొందర పడకు జరా. సరే చిన్నోడు తెలిసో తెలియకుండా తప్పు చేసిండు, సంధాయిద్దాము, చెప్దాము, మేము ఉన్నాం కదా అందరము. ఎందుకమ్మా ఆడోళ్ళు అడుక్కుంటారా పైసలు? నేను అడుగుతుంది ఇద్దరు కదా 50,000 రూపాయలు. బెట్టింగ్ నేర్పించింది నువ్వే, మరి చెప్పమాట పెద్ద మనుషులకు. అయినా నా పైసలు నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా, మీకెందుకు? నీ పైసలు నీ ఇష్టం అన్నాక మమ్మల్ని ఎందుకు పిలిపించారు? మా టైం అంతా వేస్ట్, పొద్దున్న నుంచి కూర్చొని పెట్టారు. మీరే మాట్లాడుకోండి, పైసలు ఖర్చు పెట్టుకోరి, ఆస్తులు అమ్ముకోరి, ఇండ్లు అమ్ముకోరి, ఏదైనా అమ్ముకోరి. పని లేక పిలిపించారు మమ్మల్ని పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చొని పెట్టుకుంటా. అరే ఇంకన్నా వాడు పోరాడే మనకి ఏం తెలియదు. అరే మీరే కొంచెం ఓపికతో ఉండాలి. అరే భూమికి ఉన్నంత ఓపిక ఉండాలి. ఎన్ని పంచాయతీలు చూడలేరే. అరే పోరని లేక మాట్లాడుతున్నా ఆడే మొత్తం ఇంతమందిని ఆగం చేస్తున్నాడు తిర్రమర్రా. మళ్ళీ నెక్లెస్లో అవి మాట్లాడుతుండు. ఈ నెక్లెస్ ఎక్కడిదే? మా అత్తగారు ఇస్తారు, నేను తీసుకొచ్చి పెట్టిన, దానికి గుడి తెలియదు. ఇప్పుడు మమ్మల్ని నెక్లెస్ అని బదనాం చేస్తారా మీరు? అరే ఆ పైసలు ఆ బంగారం చేపించింది వాళ్ళ అవ్వగారు పెట్టిరట, నువ్వేమో పుత్తల పైసలు అంటావు. 2 దిక్కుల ముచ్చట చల్లబడుతున్నప్పుడు కప్పుడు తీరా గొలుసు ముచ్చట. సినా నీకు ఒక మంచి కథ చెప్తాను. గొలుసు కథ. మావాడు అడ్లమ్మంగానే పైసలు పడతాయి, పడంగా వాళ్ళ అత్తగారి అకౌంట్లోకి వీక్తాయి. ఇంకేడికి వెళ్ళిగా గొలుసులు నెక్లెస్లు అన్నీ అక్కడికి వెళ్ళి రాబట్టే. రే నువ్వు మంచి మర్యాదలో కూడా మాట్లాడక అర్థమవుతుందా? నువ్వు చూసినావురా, నేరుందా ప్రూఫ్? నోటికేస్తుంది మాట్లాడుతున్నావు.
అరే వాడే అంటుండు కదా కదా అని, అది కథనేనా పిట్ట కదా, అలవాటే మామూలుకి ఇవన్నీ. ఇన్ని రోజులు నా చెవులో పెట్టిండు, ఇప్పుడు పంచాయతీలో పెడుతున్నాడు. అరే అంటే మీ అన్నగానరా వాళ్ళ అత్తగారిని అంటవేంద్రా? వాళ్ళు లేకున్నారా వాళ్ళు? అరే ఆ పైసలు ఆ బంగారం చేపించింది వాళ్ళ అవ్వగారు పెట్టిరట, నువ్వేమో పుత్తల పైసలు అంటావు. అమ్మగారు చేయిస్తే పంచాయతీ ఎందుకు రాలేదు అని గట్టిగా దిగిరా. కాదే మావాడు ప్రూఫ్ అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద పంచాయతీ అవుతుంది, వాళ్ళ అత్తమ్మ ఇట్లా ఎందుకు రాలేరు? మరి పిలిపిస్తా అని చెప్పింది కదా, వచ్చి మాట్లాడాలని తెలియదా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఎప్పుడురా బీడిచ్చింది? నేను రాత్రి బీడిస్తావు, పొద్దున్న పంచాయతీ పెడతావు. ఎట్లా వస్తారా? అలాగ ఆరోగ్యాలు బాగాలేకుండా దావకాలలోనే నీకోసం రావన్నా? ఏం మాట్లాడుతున్నాడు అసలు? అంటే నేను పంచాయతీ అనగానే వాళ్ళకు జ్వరాలు వస్తాయి, దావకాల పండు తిరుగుతారు. ఒకవేళ నిజంగానే వాళ్ళు వాళ్ళ బిడ్డకి పెట్టిన వాళ్ళు అయితే వచ్చి చెప్పాలి కదా. చూస్తుంటే అర్థమవుతలేదు ఇవన్నీ తప్పించుకునే మేళాలని చెప్పి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? దమ్మకుండా మాట్లాడుతున్నావా? అట్లా కాదే, అలాగే జ్వరం వచ్చింది, వాళ్ళు దావకాలు ఉన్నారు, ఎడికెళ్ళి వస్తారే? అరే వీడు నేను రాత్రే బీడి పంచే, పొద్దున పంచాయతీ పెట్టే, ఎట్లా పిలిపిస్తాను దావకాలకి వెళ్ళి? తెలిసి మాడుతుంటే తెల్లక మాడుతున్నాడు. ఆ టైంలోనే బరువులు బాధ్యతలని చిన్న కటింగి. నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో కష్టం చేసింది లేదా? నాది రూపాయి లేదా? మొత్తం ఆయన చేసుకుంటూ వచ్చిందా? అట్లాంటి పెట్టుబడులు ఎన్నో పెట్టుకుంటూ పోయినాయి, పంటలు ఎన్నో పోయినాయి, ఎన్నో లాస్ అయినాం. అవన్నీ నేను ఎప్పుడన్నా మాట్లాడినా? ఆయన చేతిలో మీకు ఎలా నడిపించిండు. అయింది కావచ్చు, పురాణం తప్పులు జరుగుతాయి అన్న బాధ్యత లేదా? నేను చిన్నప్పటి నుండి సంపాదించలేదా రూపాయి అంటాను, నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిండా అన్న? 50,000 బెట్టింగ్ పెట్టి ఎవరు ఓడిపోమన్నారు? ఆ 50,000 రూపాయలు తీసుకుపోయి కట్టిండు, అందులో లేవా మా 25,000? నక్లెస్ తీసుకొని వచ్చిర్రంటాను, మా అవ్వగారి దగ్గరికి వెళ్ళి తెచ్చి పెట్టిన నక్లెస్ని కూడా నువ్వు తీస్తానవా? 25,000 మాయ అని బాగా అంటారు, మాకు భూమి మంచి మీ 25,000 మించెల్లి 50,000 ఎక్కువ కలిపిస్తాం. ఇంకా ఏమో 25,000 మాయ మీకు ఇచ్చినామని మాట్లాడుతుంది. అందరు పెద్ద మనసులో అయిపోయి మనకు. అది మన పేరు మీద లేదు, అయ్యో పేరు మీద ఉంది, వాళ్ళని అడుగురి, వాళ్ళు మనసుతో అంటే తీసుకోరు. నువ్వెందుకు చెప్తున్నావు బావా ఆ మాట? మామయ్య లేడా అత్తమ్మని చెప్పదా? వాళ్ళు చెప్తారు కదా. చెప్పరాళ్ళు పంచి అని మొత్తం మంచి ఇచ్చినాక తీసుకుపోయి అవి కూడా బెట్టింగ్ లో పెడతాడు కావచ్చు, ఇచ్చుకొని పెట్టుకోండి, మనకెందుకు? మనం తీసుకుందాం, వాళ్ళు ఉంటారు చేసుకొని. అమ్మా మాట్లాడు, ఇద్దరం కొడుకులం కాదా? మాకు న్యాయం చేయవా ఏంది? సపరేట్ కూర్చున్నవాడు. ఇదిగో సీనన్న ఇట్లు ఇనుకుంటా పోతే 2 రోజులు కాదు కదా, వారం రోజుల దాకా పంచాయతీ కదా. వాని మీద వీడు, వీని మీద వాడు, గిదే ఎత్తేసుకుంటా పోతారు. సప్పుడేక వాళ్ళకు ఉన్నది భూమి ఎంత, అప్పెంత, ఇల్లు సప్పుడేక 4 పంచులు కోరుకోమను, వాళ్ళు చేసుకొచ్చిందే ఫైనల్ చేయరు. ఏమంటే అన్న భాస్కర్ అన్న? అవు వీరేషు, ఇప్పుడు జాగలు భూములు వంచమని చెప్తున్నావు, అవి ఓళ్ళు సంపాదించారు అనుకుంటున్నావు బిడ్డ? వాళ్ళు రెక్కలు సిల్మైనయా? పని చేసి కష్టం చేసి సంపాదిస్తే అది మేము సంపాదించుకున్న జాగా, మేము సంపాదించుకున్న భూమి. ఇదిగో పెద్దమ్మ, అంబానీ ఫ్యామిలీకే తప్పలేదు అన్నదమ్ముల బాధ. మీదెంత? సప్పుడేకు ఉన్నది ఎంత? 5 ఎకరాలు. శరింత పంచిస్తే లొల్లే పోతుంది కదా, ఎవ్వని బతుకువాడు బతుకుతాడు. ఆ భూమి పంపించినానుకో, పంచించినానుకో ఆయనకి చిప్ప కూడా మిగిలేదు. అంటే సావంగా చూద్దామా పెద్దమ్మ? సావానికి ఎందుకు చూస్తా బిడ్డ, కష్టం చేసుకోమంటున్నా. వానికి వీనికి బాయ్కున్నాడు. ఈ జాగ వంచి తమ్ముకొని బాకీలు కట్టుకొని మంచిగా ఉంటే మంచిగా ఉంటుందా? మా అవ్వనేమో అట్లా మాట్లాడుతుంది, ఏమన్నా అంటే అవ్వనే అట్లా అంటవారా అని చెప్పేసి కులపొళ్ళు. అసలు బాధ ఏందో ఇంట్లో మాకు తెలుసు. ఇప్పుడు మరి వాడు ఎట్లా తెంపాలి? వాడి పరిస్థితి ఎట్లా? మనము 16 ఏళ్ళ పడుసు పిల్లలమే, వాళ్ళు చేసి పెట్టాలి, వాళ్ళు తింటారు. ఆవు పెద్ద మనిషి ఇవాళ 2 అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకుర్రు, జాగలు వంచిమని అంటుర్రు. జాగ వంచియ నేను అప్పు వంచిస్తా, అది మేం కష్టం చేసి సంపాదించుకున్న జాగ, మేం చచ్చేదాకా జాగ ఎవ్వలకు వంచా. అరే మీ అవ్వ అయితే కుల్లం కుల చెప్పింది, నేను బతికినన్ని రోజులు భూమి నా పేరు మీదనే ఉంటుంది, నేను ఎవ్వరికి వంచి గుంటెడు భూమి కూడా వంచా, గంటెడు భూమి కూడా వంచా అంటుంది. మరి నీ సంగతి ఏందో చెప్పు. వాళ్ళు ఉన్నంత వరకు అయితే ఎవరికి పాలు అంచా అంటుంది, వాళ్ళు పోయిన తర్వాత ఉన్న భూమి సరిసగం చేసుకుంటాం. ఇదేగేది కాదే పంచాయతీ, సపరేక లేవు. అవసరమైతే అన్న కానీ గల్ల పట్టడానికైనా రెడీ ఉండాలిరా. ఏందన్నా మా అన్న మీద గల్ల పట్టన్నా? వాడు ఎంత మోసం చేసినా నా తోడబుట్టు అన్నగాంది. మోసమా? ఎక్కడి మోసం రా? కౌరవులు పాండవులు అన్నదమ్ములైనా యుద్ధం ఎక్కడ మొదలైందో తెలుసారా? మోసంతోనేరా.
అప్పుడు కదరా అసలు కథ మొదలయ్యేది. నువ్వేందే చెప్పేది? అందులో నీ గిట్ట హక్కు ఉన్నదా? నీకెంత ఉందో నాకు కూడా గంతే హక్కు ఉంది. రే వాళ్ళు ఇయ్య అంటారు కదా, ఇచ్చినప్పుడు తీసుకో అంటున్నాం కదా, పెద్ద మనుషులను అడుగు, వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకోరు. అట్లా అంటే ఆ భూమిలో అప్పటి వరకు మీరు అడుగు పెట్టాల్సిన అవసరం లేదు, మేము అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వినబడుతుందా? మీరు ఇన్ని చెప్పంగానే ఒకటి చెప్పంగానే ఇది అవుతుందా? నువ్వు మాటలు మంచిగా అని చెప్పు. నేను చక్కగానే మాట్లాడుతున్నాను. పెద్ద గలనే వాటిని ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి చెప్పు. అంగిలు పట్టి కొట్టుకుంటారే వాళ్ళు. కొట్టుకొని తీరా నిన్నైతే కొడతలేరు కదరా, గమ్మునుండు. ఏంది చిన్న మీది మీదకి వస్తాను అన్న మీదకే ఏత్తా మరి ఈడు. ఏందే నా మౌన్ మినికే చేయలేపుతున్నావు? నేను చేయలేపాలా? లేపితే ఎట్లుంటావు చూస్తావా? ఏంటిదా నువ్వు లేపేది? పూరుకున్న కొద్ది బాగా అవుతాను. ఎట్లా ఎప్పుడు లేనా అక్కడ పెద్ద మనిషి వాళ్ళు కింద పడి చచ్చిపోతాడు చూసుకోరా. అరే ఇంత కూడా ఒక సిద్ధమైందా? అక్కడ కులం పెద్ద మనిషి నూకేసారు కదనే, మనకి దెబ్బ దాకిందో ఏం దాకిందో ఏం చేసిరో చెప్పు. ఇప్పుడు 50,000 పెట్టిరా, ఇప్పుడు లక్షలు పెట్టురు. ఇక మీ కళ్ళు సల పడతాయి. ఏం పంచాయతీ రాబాయ్, ఏం పంచాయతీ పెట్టిర్రా? నీ పంచాయతీ చెప్పొచ్చిన పెద్ద మనిషిని కింద పడేస్తారా మీరు? ఎంకన్నా ఇగో ఈ దడబాద్ పైసలు అన్నీ అట్లనే ఉంచుకో, ఎవ్వనికి ఒక రూపాయి ఇచ్చేది లేదు. ఆ పెద్ద మనిషికి ఏమైందో మొత్తం చూపించినాక నీ పంచాయతీ ముందుగాల, అరే ఈ పంచాయతీ పక్కకు పెడతాం, ముందుగాల పెద్ద మనిషి అయిపోయినాకనే మీ పంచాయతీ చేస్తాం. ఏమైందా గట్లా కూర్చున్నావు? పోయి వంట చెప్పు. చెప్పేది నీకే. ఏమైందే? ఏం లేదు, నిన్న పంచాయతీలో చిన్న మాట్లాడిన మాటలు గుర్తుకొస్తే బాధ అనిపిస్తుంది. నేను చిన్నకి ఏం తక్కువ చేసినా సొంత తమ్ముని కంటే ఎక్కువ చూసుకున్నా కదా. నన్నే అనడం కాకుండా మా వాళ్ళని కూడా ఎన్నెన్నో మాటలు అన్నాడు. చూసుకున్నామే, మనం ఎట్లా చూసుకున్నాం మనకు తెలుసు, కానీ మనకు అర్థమైతలేదు కదా, మరి ఏం చేద్దాం? అర్థం కాకపోనికి మన చిన్న పిల్లగాడు కాదు కదా, మనమే ఇంకా చిన్నోడు అనుకుంటాను. అయిందేదో అయిపోయింది, వాడు పోతా అంటుండు, పోనీ ఎందుకు అర్థం అంటున్నావు? అట్లంటే ఎట్లనే, అయినా మనమే వదిలేస్తే ఎట్లా వాళ్ళని? అయినా మనం తప్ప వాళ్ళకి ఎవరున్నారు? అరే అట్లా కాదే పిచ్చిదానా, వాళ్ళే మనల్ని వద్దనుకుంటారు, మనం మనల్ని వద్దనుకుంటున్నామా? వాళ్ళు మనం లేకుండా ప్రశాంతంగా ఉందాం అనుకుంటారు. ఎందుకే వాళ్ళు ప్రశాంతంగా చెడగొట్టుడు? ప్రశాంతంగా ఉన్నది ఏమైంది అంటే వాళ్ళన్నట్టే నువ్వు కూడా ఏర్పడదామంటావా? మరి ఏం చేద్దామే? వాళ్ళు ఏర్పడదాం అంటుంటే ఇంకా పట్టుకొని వెళ్ళాడదామా? ఓ పిచ్చిదానా, నీకు మాట చెప్పునా, మేము చిన్నగా ఉన్నప్పుడు పతంగులు ఎగరేసేటోళ్ళు. వాడు ఎప్పుడు నాకు మాట అంటుండే, అన్న ఆ పతంగే నేను, ఆ దారం నువ్వన్నా, నువ్వు నేను ఇట్లా ఎప్పుడు పట్టుకొని ఉంటే నేను అందరంతా పైకి ఎక్కి మస్తు ఆనందంగా ఉంటా అన్న అంటుండే. కానీ ఆ దారం అవసరం లేదు ఇప్పుడు, అంకి ఎందుకు అవసరం లేదో కూడా మనకు తెలియదు.
ఏంది చిన్న గిన్నెలు అట్లా కింద పడేస్తాన్నావు? పాడేకి ఏం చేయమంటారు మరి? మా బతుకులే పాడైపోయినట్టయినాయి కదా. ఏమైతే మీ బతుకులకు మంచిగా ఉన్నాయి కదా. ఎన్ని రోజులంటే ఇట్లా ఉండాలా? మా బతుకులేదో మమ్మల్ని బతకనియ్యరు కదా. వేరు పడదామనే కదా పంచాయతీ పెట్టేది. ఇంట్లోనే మాట్లాడుకుంటే సరిపోయేది కదా పంచాయతీ పెట్టకుండా. మనలా మనమే మాట్లాడుకొని ఎవరి బతకాలు బతుకుతుంటే సరిపోయేది కదా. ఓహో, ఏది కావాలన్నా మిమ్మల్ని అడగాలనేమో. అడుగుడు కాదు, అడుక్కుంటాంలే, అడుక్కొని తీసుకుంటాం. ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా చిన్న? అర్థమవుతుంది. అన్నీ అర్థం చేసుకునే మాట్లాడుతున్నా. మరి ఇంకెందుకు రా లేటు? మీరు వండుకోరు, మాది మేము వండుకుంటాం. ఇంకెందుకు లొల్లి? అంటే ఇదే ఇంట్లో మమ్మల్ని బయటకు పోనీయరు, ప్రశాంతంగా బతకనియరు. సంపూర్ మరి సంపి నడింట్లో బొందబెట్టుర్రి. తమాకున్నారా నీకు? ఎందుకురా, ఎందుకు చంపుతారు నేను? నాకు అర్థం కాదు. చంపేదాకా పోతున్నావు ముచ్చటంతా. ఇల్లు ఒకటేరా, 2 వంటలు ఉంటాయి. మీరు వండుకొని మాది మేము వండుకుంటాం. ఇంకెందుకు రా లొల్లి నీకు? సంపూరి బొందబెట్టరా మాట్లాడుతున్నావు? అగో గట్లెట్లుంటుంది? ఉంటే మీరన్ను ఉండాలా, మేమన్ను ఉండాలా? నన్ను ఉంటుందా గిసోంటి సంసారం? మీరే ఉండురి మరి. మీరు మంచిగా ఉంటే మాకు సరిపోతుంది, మేమే వెళ్ళిపోతాం. అమ్మా తల్లి, నీకో దండం. నువ్వు ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? వేరంటే వేరు. మీ సామాన్లు మీయే, మా సామాన్లు మయ్యే. గుండు పిన్ను కాడికెళ్ళి మొదలు పెడితే గిన్నెల దాకా, పిన్నీసు కాడికెళ్ళి మొదలు పెడితే ఫ్రిడ్జ్ దాకా. ఓల సామాన్లు వాళ్ళయే, ఓల దారి వాళ్ళదే, అంతే. అరే ఇప్పుడు ఏమంటావురా? నీ బతుకు మీరు బతుకుతా అంటారు, అంతేనా? అంతే మరి. ఏంది చిన్న, ఎవరి వాళ్ళకే అంటావు, ఇంట్లో మాట్లాడద్దు అంటావు, పంచాయతీ పెడతావు, పంచాయతీలో పెద్ద మనిషిని నూకెత్తావు. ఇంకెట్లా మరి పంచేది పంచుకునేది? పంచనికి 10 మంది ఎందుకు వద్దే? ఇద్దరు సరిపోరా? ఎవరు మరి ఆ ఇద్దరు? గీళ్ళేనా ఇద్దరు పెద్ద మనుషులు? మరి ఇంకెలా తెచ్చుకుంటావా ఊర్లో? ఇక ఆమెను కూడా రమ్మనురి, లేకుంటే ఈయన అన్ని పంచుకుంటాడు, అన్ని చేస్తాడు. మళ్ళీ ఆమె వచ్చినాక మళ్ళీ కూర్చోవాలి అని అంటే మాతోని కాదు, ఊరికే పంచాయతీలు పెట్టుకున్నాడు. ఇంకా ఎందుకవా నన్ను బద్నాం చేసాడు ఎందుకు? నా పెళ్ళాన్ని బద్నాం చేసాడు ఎందుకు? నిన్న పంచాయతీలో గంట మంది ముంగట ఎట్లా మాట్లాడారు? నా పెళ్ళం ఎగిరేస్తే నేను ఎగురుతున్నానా? దాన్ని కొంగు పట్టుకొని తిరుగుతున్నాను నేను. అది చెప్పే మాటలు వినుకుంటా నేను మాట్లాడుతున్నానా? పంచాయతీలో గిన్ని మాటలు అంటారా? అది ఇంట్లోనే ఉంటుంది, నేను ఈయనే ఉంటా. అది ఎగిరేస్తే నేను ఎగురుతా అనుకుంటున్నా? నేను మాట్లాడలేనా? నాకు తెలియదా? మాట్లాడు, అది ఇంట్లోనే ఉంటుంది. ఏం మాట్లాడతారో మాట్లాడు. అదొకటి నేను ఒకటా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? సరే ఒప్పుకుంటా, మీరేం మాట్లాడతారో మాట్లాడురి. మేము మాట్లాడితే ఒప్పుకునే తట్టు ఉన్నావా నువ్వు? మరి మేము ఫైనల్ చేస్తే ఒప్పుకుంటావా నువ్వు? చెయ్యురి, ఫైల్ ఏం ఫైనల్ చేస్తారు చెయ్యురి. ఇంకా ముంచురు మమ్మల్ని, తొక్కురు భూమిలోకి దొక్కురు మమ్మల్ని. తొక్కితే దొక్కించుకున్నట్టు ఉన్నావురా నువ్వు? నువ్వు దొక్కితే మేము దొక్కించుకుంటున్నాం. బయట సూపులకు చూడ నువ్వు తొక్కని మాట్లాడుతున్నావు. ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి రోడ్లో పెట్టినావు. ఏడ దొక్కుతారో వాళ్ళు దొక్కించుకుంటారో తెలుస్తలేదారా? తొక్కురు అని మాట్లాడుతున్నావు బాగా. మొన్న 2-3 పిలిచినావు, కింద పడేసినావు. మరి ఇలా నేను చేస్తావు? కింద పడేసి నేను కాదు, మీకు అనుకూలంగా పంచాయతీ ఉండాలని చెప్పేసి మీరు నూకి పడేసారు. ఎవరికి అనుకూలంగా ఉన్నారో ఎవరికి లేరో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఎవరు నూకేసిల్లో ఆ రోజు. కాకపోతే నేను మాట్లాడతానా, వీళ్ళు ఎవరు మాట్లాడతలేరు. అవునవును, అందరికీ తెలుసు ఆ రోజు ఎవరు నూకేసారు, ఎట్లా పడ్డారు, అందరికీ తెలుసు. వద్దే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, పెద్ద మనుషులకు. అరే ఇవన్నీ ఎందుకే? ఇప్పుడు దేనికి కూర్చొని అది మాట్లాడమని చెప్పాను. ఇవన్నీ ఎందుకు మాట్లాడిన తోటి? చూసినావా ఈరన్న, పెళ్ళం మాటలు ఉంటాడు కూడా మాట్లాడుతున్నాడు. తెలుస్తుంది కదా మీకే. అరే నువ్వు మాటలు మంచిగా మాట్లాడరా, అర్థమవుతుందా? నువ్వు దేనికి కూర్చొని అదే మాట్లాడు ఫస్ట్. అన్న నేను పంచాయతీకి దేని గురించి పిలిచిరో దాని గురించే మాట్లాడుతున్నా. పాతయ్యాన్ని తీసుకుంటా మాట్లాడేది వదినే, నేను కాదు. నువ్వు నాకు చెప్పుడు కాదు, వదినేకి చెప్పు. నేను సపరేకుండే ఏం మాట్లాడుతున్నావు? అదే మాట్లాడమని చెప్పు. మరి ఇప్పుడు పిలిపించండి కదా అందరిలా, మరి వచ్చి అట్టి కూర్చుంటుంటే ఏమవుతుంది? దేని పిలిపించండి అడుగు మనం. వచ్చిరు కదా మీ పెద్ద మనుషులు ఇద్దరు, మాట్లాడి తెగొట్టు. ఏం వచ్చినాడా? ఏంది నీకేం కావాలి ఇప్పుడు? అది చెప్పు ఫస్ట్, అవన్నీ వదిలేసాయి. నేనేమన్నా బావా, వాళ్ళే కదా తవ్వి తీస్తున్నారు. ఎవరు తీస్తారు తవ్వి? అలా అడిగేది చెప్పావు నువ్వు, పట్టే సోదేంది చెప్తాను. ఏంది వదినే, నేను మాట్లాడేది నీకు సోది లెక్కలు అనిపిస్తుందా? అయినా ఉన్నదన్నట్టు మాట్లాడితే నీకు గట్లనే అనిపిస్తుంది.
బావా ఇవన్నీ కాదే నేను మాట్లాడు వాళ్ళు మాట్లాడు ఇవన్నీ మంచి కాదు. ఇంట్లో గిన్నెల గిలాసుల కాడికి మొదలు పెడితే తాతయ్యలు సంపాదించిన ఆస్తి దాకా అన్ని సగం సగం కావాలి. అగో గిన్నెలు గిలాసలు ఎక్కడి? నేను పెళ్లి కాగా నేను తెచ్చుకున్నా, గవెందుకు నీకు వంచిస్తారు? అంటే వద్దే పెళ్లి కాక ముందుకు మేము ఉత్త భూమి మీద అన్నం వేసుకొని కూరేసుకొని తిన్నాం అనుకుంటారు, మాకు లేవా? అరే ఆమె అన్నంత మాత్రానికి మీరు భూమి మీద తిన్నట్టు అయిపోతా అదరా? మాకు తెలియదు మీరు ఎట్లా తిన్నారు ఏం కథను? ఉత్త ఆమె అయితే ఏందిరా? ఆమె అనంగానే ఉత్త ఆమె అయితే ఎట్లారా? నేను రాకముందుకున్న బోలే వంచుకోర్రి, నేను తెచ్చుకున్న బోలు వంచుతా అంటే నేను ఊరుకోను. దాని గురించే కదా వద్దే నేను మాట్లాడేది. అయినా నీ గిన్నెల గిలాసులు నాకెందుకు చెప్పు, తీసుకోవర్రి మీరు తీసుకోవర్రి, ఇదో లేని బద్నాం మాకెందుకు? మరి ఉన్న బోళ్ళు అన్ని వంచాలి అని అంటే మీకు గిన్నెలు గిలాసులు తీసుకోగా మాకు గిలాసనో చెంబ మిగిలదా? చెంచా మిగిలిన చాలు, గవే తీసుకొని పోతాం మేము. ఏమత్తాయిరా నీకు ఇంకా గిన్నెలు గిలాసాలు కూడా రావు, ఇంకా బాగా పెద్దగా మాట్లాడుతున్నాయేమరా నీకు? ఏందమ్మా నాకు గిన్నెల గిలాసులు ఒక్కటి కూడా ఇంట్లో రాదాయే? నేను సంపాదించింది ఏం లేదా? ఇంటున్నదంతా మీరేనా సంపాదించింది? ఏమున్నా చిన్నప్పటి నుంచి చూస్తున్నామ్మా, అన్నగాడు అని తలుగుతున్నా కదా. నేను నీకు కొడుకుని కాదాయే? నేనేమన్నా గాలికెళ్ళి వచ్చి పడ్డానా, లేకపోతే నన్ను చెత్త కుప్పలకెళ్ళి ఏరుకొచ్చుకున్నావా? నాకు గాయంత పూర్తి లేదా ఏ? తాతలు సంపాదించింది లేదా? ఏం చూసినా నాకు ఏమున్నారా నీకేమున్నారా అని మాట్లాడుతున్నావు. నా బతికేం కావాలి చెప్పు? రాలేవు అంటున్నావు, ఏం చేసినావని అత్తాయి బిడ్డ నీకు? బయట కష్టం చేస్తేనేమో ఏర్పడుతుండే, పండగ అరిగితే కష్టమే ఏర్పడుతుండే. కష్టం లేదా ఏం లేదా, బ్యాగ్ వేసుకొని పోతివి, సీటీలో తిరుగుతివి, ఆ సిట్టిన దాని కిందని పట్టుకొని అత్తివి. ఎట్లా మాట్లాడుతున్నావు? చూసిరా పెద్ద మనుషులు మాకు ఎట్లా మాట్లాడుతుందో. తల్లిదండ్రులు ఇట్లా మాట్లాడుతారు, తోడబుట్టిన అన్నగాడేమో అట్లా మాట్లాడతాడు. నా బతుకు ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? అరే పెద్దమ్మ నువ్వు గట్లా మాట్లాడితే ఎట్లా? పెద్దోనికి నువ్వు దగ్గరుండి పిల్లని చూసి పెళ్లి చేసినావు, వాళ్ళకింత సామాన్ పెట్టిండ్రు. చిన్నోడు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వాడిని కోలు పెడతారు? నువ్వే దగ్గరుండి వానికి అన్ని చూసుకోవాలి, వాడు నీ కొడుకు కాదా? అరే పెద్దమ్మ అన్ని నువ్వు గట్లా మాట్లాడద్దు, ఇద్దరు నీ కొడుకులే. ఇక మీరు ఇంతగానో చెప్తుర్రు కదా, వాళ్ళు ఇద్దరు మొగలు బయట పోతారా ఎటు పోతారా నాకు తెలియదు. ఇక మీరు చెప్పినందుకోనికి 2 బాగోళ్ళు 2 గిలాసాలు 2 గిన్నెలు ఇస్తా, అలా వండుకొని తింటారా ఏం చేస్తారా నాకు తెలియదు. అన్ని పెద్దోడే కష్టం చేసుకుంటా కొనుకొచ్చి ఇంట్లో పెట్టే, నేనేం కష్టం చేసినా నేను తీసుకొచ్చి పెట్టినా. వాడు ఇప్పుడు అన్ని సామాన్లు కావాలంటే నేను ఏడికెళ్ళి ఇస్తా? ఇచ్చిన వంట కొని సపరేట్గా అనుకోని. సరే అమ్మా, నాకు వచ్చేది ఏదో గిన్నెనో గిలాసనో ఇస్తే ఏది ఇస్తావో అది నీ చేతులతో నీ ఇత్తడి గిన్నె ఇచ్చినా సరేనే, నేను బంగారం అనుకునే తీసుకుంటా. ఇంకేంద్ర చిన్నోడా, మీ అమ్మ కొనిస్తానే కదా సామాన్లు, చిన్నయో పెద్దయో, పెద్ద మనసు చేసుకొని తీసుకో. ఇంకేం మాట్లాడదామో చెప్పు, మాట్లాడదాం. కాదురా చిన్నోడా, ఇంట్లో అన్ని వస్తువులు మీరు పంచుకున్నారు మంచిదే, కానీ ఇంట్లో పెద్ద మనుషులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? పెద్ద మనుషులు ఉన్నారే, కాదా నేను అంటలేను. ఉన్నమాట ఏంటంటే నా లగ్గం ఏదో నేను చేసుకున్నా, నా సంసారం ఏదో నేను నడిపిస్తున్నా. వాళ్ళు నాకు ₹1 పెట్టి లగ్గం చేసింది కాదు. ఏమున్నా పెద్దోడు పెద్దోడు పెద్దోడు, ఆ వడ్ల పైసలా ఏందో అది వాళ్ళకే ఎరిక, నాకు ఏం తెలియదు. నాకు ₹1 పెట్టింది లేదు చేసింది లేదు, ఇద్దరు ఆన్ దగ్గరనే ఉండండి, అవసరం లేదు. ఉంటారు తీరా, నా దగ్గరే ఉంటారు, నాకేం బరువు కాదు. చిన్నప్పుడు నేను చూసుకోలేరా రా, ఇప్పుడు బరువు అవుతుందా? నేను చూసుకుంటుంది నా దగ్గరనే ఉంటారు, నీకు బాగా బరువు అవుతుంది. అరే చిన్నోడా నువ్వు చెప్పేది కరెక్టే, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చినావు, ఇక నీకు పైసా అప్పు కాలేదని చెప్పేసి తల్లిదండ్రులను చూడా అంటే లోకం త్రూ అని ఉంచదా రా? మీకు ఇద్దరికి ఉంటుంది అది బరువు బాధ్యత. రేపు ఎవడు పంచాయతీ చెప్పేసిండ్రని చెప్పేసి మా మీద కూడా ఉంచుతారా? అట్లా మాట్లాడితే కుదరదు, ఇద్దరు చూసుకోవాలి. అవునా? ఇక మీ మాట ప్రకారమే కాదు, కుదరదు అంటే అమ్మ నా దగ్గర 3 నెలలు ఉంటుంది, బాబు అన్న దగ్గర 3 నెలలు ఉంటాడు, తర్వాత బాబు నా దగ్గరకు వస్తాడు, అమ్మ అన్న దగ్గరకు వస్తుంది. ఇట్లయితే సాయి, మరి లేకపోతే నడవదు. అయిపోయిందారా పెద్ద మనిషి? మంచిగా చెప్పినావు ముచ్చట్లన్నీ. నువ్వు నీ పిల్లలేమో కలిసి ఉండాలి, అమ్మ నువ్వు 3 నెలలు ఆడబెడతావు ఈడ పెడతావు అంటే వాళ్ళు కలిసి ఉండొద్దు. ఇదే నారా దమాకులో మెంటలుండే మాట్లాడుతున్నాను. కలిసిండు గురించి ఈరోజు మాట్లాడుతున్నావేమో నువ్వు. ఈ లొల్లి పెట్టిందా నువ్వు కదరా? మరి కలిసి ఉండాలనుకున్నాక ఇట్లా పంచాయతీలు ఎందుకు పెడతాడు అని తెలిస్తే పంచాయతీ దాకా రావడానికి కారణం ఎవరికో అందరికి తెలుసులే. ఇంకోళ్ళు నువ్వు నీ పిల్లమైనా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టిన వాళ్ళు రా. మేమే తీసుకొచ్చినా కానీ మీరు కరెక్ట్ ఉన్నారే, అన్నీ మేమే చేసుకొస్తాం.
అరే చిన్నోడా, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లారా? వాడు ఇంటికి పెద్దోడు, వాడిని గౌరవం ఇవ్వాలి. నువ్వు అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిది ఉండదు. మీ దగ్గర మేము ఉండు ఎందుకురా? మీరు మమ్మల్ని వంచుకున్నాడు ఎందుకు? మేము సచ్చేదాకా మేము కట్టిన ఇంట్లో మేమే ఉంటాం. అగో గట్లెట్లుంటుంది? అత్తమ్మ మామయ్య వేరుండడు మాకు ఇష్టం లేదు. అత్తమ్మ మామయ్యని మేమే చదువుకుంటాం, మా దగ్గరనే ఉండని. చూసిరా పెద్ద మనుషులు, మా వదిన ఎంత మంచి ప్లాన్ వేస్తుందో. అదేదో అత్తమ్మని మామని దగ్గర పెట్టుకొని పెద్ద బాధ్యత అని అనుకుంటుంది, కానీ దాని కథ అసలేందో తెలుసా? మా పాపకు నెలకింత పింఛన్ వస్తుంది, మా అవ్వ ఇంటికాడింత పని చేస్తుంది, ఓ పనామే దొరికింది, నెలకి పైసలు ఇచ్చేటోడు దొరికిండు, ఊరు వదులుకుంటారు. ఇంతకుముందు నువ్వే అంటేవి కదా, అయ్యావా నాకు ఇద్దరద్దు అన్న దగ్గరనే ఉండని అన్నావు కదా, మరి ఇప్పుడేమాయ్? అప్పుడు మతికి రాలే నీకు? పింఛన్ ఇచ్చేటోళ్ళు మతికి రాలేదు, పని మనుషులు మతికి రాలేదు కదా. పూట పూటకు మాటలు మారుతావు. ఏం మాట్లాడుతాను అసలు నీకు అర్థమవుతుందా? నేను నీతో మాట్లాడతలేము వదినే, నేను ఉంటే మా అన్నగారితో మాట్లాడతా మా అయ్యవ్వ కోసం. అరే పెద్దోడా, ఆపరా మీ భార్య కోసేపు. అరే మీరు ఇద్దరై ఉన్నారు, వాడు ఒక్కడు ఉన్నాడు, మరి మీరు అర్థనే ఉన్నారు. అట్లా కాదా చిన్నోడా, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు. అమ్మ నాయనకి చూసేది మీ ఇద్దరికి బాధ్యత ఉంది. ఉన్నదే ఒక ఇల్లు, నేనేది ఉండాలి మరి? ఇవన్నీ కాదు, దీనికి కూడా మంచి పరిష్కారం చేసే మాట్లాడు, అట్లయితే నువ్వుకుంటా. ఇప్పుడు ఇంతకు ముందే మేము పోతాము అని అంటే మీరెందుకు పోతారు, నేనే పోతా అని అన్నావు. ఇద్దరు ఉండగా ఒక తీరు మాట్లాడుతున్నావు, నలుగుట్లకు వచ్చేసరికి ఒక తీరు మాట్లాడుతున్నావు. మరి ఎందుకు ఇన్ని మాటలు మారుతున్నావు నువ్వు? నేను ఎప్పుడు ఒకటే తిరిగా మాట్లాడుతున్నావు వదినే. వట్టిగా ఇంటి పరువు బయట వేసుకోవడం తప్ప ఏం లేదు చిన్న. నేను కాదు, అది ఎవరు చేస్తారో ఏందనేది అందరికి తెలుసు. ఇగో ఒకటే చెప్తా నేను, ఒకటే ఇంట్లో ఉండి వాళ్ళు వేరే వేరే వంట చేసుకుంటే ఉండండి, లేకపోతే ఒకళ్ళు ఇంట్లో ఉండండి, ఒకటి బయట ఉండండి. కానీ ఒకటి చెప్తా, పెద్దలు మాత్రం ఇంటి నుంచి బయటకు పోవద్దు, అది ఇంటికి మంచిది కాదు. ఆ ఇంట్లో ఉండేది లేదే, మేము ఉన్నాము చెయ్యము, దానికి ఎంతనో ధర కట్టిచ్చేసేది. మేము బయట బంగ్లనే కట్టుకుంటున్నా, గుడిసెనే వేసుకుంటున్నా, నా ఇష్టము, మా సంసారం ఏందో మేము బతుకుతాము. వాళ్ళతో మాకు లొల్లి లేదు, లోకం లేదు, అంతే. 7 లక్షలు అంటే మా తోడు కాదు ఇప్పుడే, ఒక 6 నెలలు టైం కావాలి. ఇప్పటికిప్పుడు 7 లక్షలు అంటే మాకు కూడా ఏడైతే, మాకు కూడా చేయటం అయితే ఉంది. సరే ఇరన్నా, పైసలు కానీ టైం పడుతుంది అంటుంది కదా, మరి మేము అప్పట్లో బయట ఉంటాము, వాళ్ళని కిరాయి కట్టిమని. మరి అగో మేమెందుకు కిరాయి కడతాము? నిన్నేమన్నా ఉండం కద్దంటానమ్మా? 6 నెలలు ఇంట్లోనే ఉండు, మేము వండినాక అనుకొని తిను, లేకుంటే నువ్వు వండినాక మేమన్నా అనుకొని తింటాం. చట్, అలా తను ఉండనే ఉంటా అంటే మేమన్నాక అండుర్రి, మేము తిన్నాక తిన్నుర్రి, పన్నాక వండుర్రి, ఇదేంటి? ఇవన్నీ నడవనే నడవాయి, మీతో ఉండా కుదరని పని. అది అవసరమైతే బర్ల కొట్టంలైన ఉంటాయి కానీ వీళ్ళతో ఉండవీరన్న. ఉండిపో మరి ఆ బర్ల కొట్టంలోనే. నువ్వేనా మనుషులతో ఉండేటోనివా? బర్ల కొట్టంలో ఉండిపో. నీకు బర్లు ఆ కంటే మేము అద్దమానం కనబడతానం కదా. చూసినా ఇరన్నా ఎట్లా మాట్లాడుతుందో. మా 6 నెలలు వీళ్ళతోనే ఇంట్లో ఉండన్నా, మళ్ళీ లేని పెంట పడైతేనే ఉంటుంది. ఇరన్నా సరేనే, నువ్వు చెప్పిన మాట ఏంటి? ఇక 6 నెలలు ఉంటా, ఎట్లనో తిరిగి అడ్జస్ట్ అవుతా. ఎందుకంటే బయట ఉండి రెంట్ కట్టుడు కూడా నాతో కాని పని. సరేనా, నువ్వు చెప్పినట్టు ఉంటా. జరగ భూమి జాగ ఏదైతే ఉందో జరగ అన్నాన కొంచెం న్యాయం చేయ. జరిగిన అన్యాయం అంతా చాలు, నాకు ఇప్పటికే మస్తు ఇబ్బంది అవుతుంది. అరే ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నాయి కదరా, పైననేమో సామ్ చిన్నోడు చూసుకుంటాడు, కిందనేమో పెద్దోడు చూసుకుంటాడు, అంతే కదరా? ఇరన్నా, ఆ మీదైతే నేను ఉంచుకుంటానే, ఆ కింది జర ఆనికే అప్ప చెప్పు. ఇన్ని రోజులు కిందికి అనుకుంటే అల్లనే నూకి పండబెట్టారు. జర ఇప్పుడైనా జరంత న్యాయం చేసినవి సాల్ది, నేను మీద ఉంచుకుంటా, కింది దానికి అప్ప చెప్పు. కింద మాకెందుకు, పైన వాళ్ళకెందుకు? కింద సెరసగం మంచూరి, పైన సెరసగం మంచూరి. ఇప్పుడు ఆ రాంగని చెప్పిండు కదా, గిన్నెల కాడికి గిలాసుల కాడికి సెరసగం కావాలి అని. మళ్ళీ మీరెందుకు ఇట్లా మాట్లాడతారు? మీకేమైనా ఇస్తా అన్నాడా? మరి ఏది ఉన్నా కూడా సెరసగం మంచూరి. ఎందు వద్దే మళ్ళా గంటల సగం సగం మంచుడేంది? అవసరం లేదు, మీది నాకే, కిందిది మీకు. ఇల్లు వీకింది, బోర్లు బోకేలు వీకినాయి, ఈ భూమి జాగలలో నేను మీద ఉండద్దా? చెరువు నిండితే అది మొత్తం మునిగే పీకుతుంది కదా. నేను ఏం చేసుకుంటా వద్దే? జర గిన్నెలా అన్న నన్ను చూసుకోరా. మరి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. వాడంతే ఉన్నావు, నువ్వంతే ఉన్నావు. ఏం మాట్లాడదు వీరయ్య, నువ్వు కింద ఉంది సగం సగం పనిచేసేయి, పైన ఉంది సగం సగం పనిచేసేయి, ఇద్దరికి అయిపోతుంది కదా. బావా, నీకన్నా మన న్యాయం అనిపిస్తుందా? ఇన్ని రోజులు వాళ్ళతో కలిసి ఉన్నందుకు నాకు ఏం వచ్చింది? ఏమన్నా నచ్చిందా? రెండు గిన్నెలు వచ్చినాయి ఆ ఇంట్లోకి. ఎలా 6 నెలల తర్వాతకెళ్ళి బయటకు వెళ్ళిపోమని చెప్పి ఏం చేయాలి చెప్పు? నేను నీకన్నా మన న్యాయం అనిపిస్తుందా? అరే చిన్నోడా, ఇగో మీ పెద్ద మనిషి బావ గదే చెప్తుండు, మీ అన్నవదిని అదే అంటుండ్రు, బాప అమ్మ గట్లనే చెప్తుండ్రు. ఏం లేదు,
పైన 2.5 ఎకరాలు సేర్సాన్ తీసుకోండి, కింది 2.5 ఎకరాలు సేర్సాన్ తీసుకోండి. లాభము నష్టము, నష్టం జరిగితే ఇద్దరికి నష్టం జరుగుతుంది, లాభం అయితే ఇద్దరికి లాభం అవుతుంది. ఇంకేంద్రా ఏమైనా ఉంటే నేను తర్వాత చూసుకుంటుంది. అంతా నువ్వు అనుకున్నట్టు అవుతుంది కదా, మంచిగా అవుతుంది కదా. నాకేమున్నదని ఇన్ని రోజులు ఇతను కలిసి ఉన్నందుకు చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఈరోజు పెద్ద మనుషులు ఇట్లా అందరు నీ దిక్కుండి మాట్లాడుతున్నారు కావచ్చు, దేవుడు నా దిక్కున్నాడు, న్యాయం నా దగ్గర ఉన్నది. ఏదో ఒక రోజు నాకు జరగకపోతానే చూడకపోతానా. నిన్న ముంచి వాడేసినావు నన్ను. పంచాయతీ పెట్టింది నేను, న్యాయం జరిగేది నీకు. చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యు. సరే తీరన్న, నేను నమ్ముకొని వచ్చిన. కిందనే ఇస్తావా మీదనే ఇస్తావా, సగం సగం వస్తావో ఎట్లా చేస్తావో చెయ్యు. న్యాయం చేసినా నువ్వే, అన్యాయం చేసినా నువ్వే. అరే మీకు ఇప్పుడు అంతా ఓకే కదరా? మీరు మాట్లాడేవి అన్నీ మేము విన్నాం, మేము మాట్లాడినవి ఒప్పుకున్నట్టు ఈ పేపర్ వచ్చి సంతకం పెట్టుర్రి మీకు ఇష్టమైతేనే. అరే మళ్ళీ వెనక సిరి ఎతిరాలు చేయొద్దు, ఏమైనా అయితే మరి స్టేషన్లో మాట్లాడాల్సి వస్తుంది. ఫస్టే చెప్తున్నా, మళ్ళీ ఇష్టమైతేనే సంతకం పెట్టుర్రి. ఈడ సంతకాలు పెట్టమంటాను కదా, నడు. ఇన్ని రోజులు మనం దేవత లెక్కనే కనబడ్డాం, ఇప్పుడే దయ్యాలు లెక్క కనబడతాను. అవసరం లేదు మనకు ఊరికే ఈ పంచాయతీలు. నడు పెడదాం. తీసుకో. అన్నా నిజంగా చెప్తున్నానే, చాలా రోజుల తర్వాత మస్తు సంతోషంగా ఉన్నా తెలుసా. అది నీ ముఖంలో కనబడుతుందిరా నాకు. ఇన్ని రోజులు ఇంట్లో ఒకటే లొల్లి, ఒక్క రూపాయి నాకు వచ్చింది లేదు, చేసింది లేదు. వాడు ఏం చేసిండో ఆయనకి ఏరిక. కానీ నీ వల్ల మస్తు సంతోషంగా ఉన్నానే. అది అది నాకు కావాలరా, నీ ముఖంలో నాకు సంతోషం కనబడాలరా. నిజంగా చెప్తున్నా, నాకు తోడబుట్టిన అన్నగాడు ఆడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనే. కానీ నువ్వు నాకు దేవుడిచ్చిన అన్నతో సమానమే. అరే సాల్రా, నువ్వు నాకు ఆ మాట అన్నావు చూడు సాల్. అన్నా ఒక్కటి చెప్తున్నా, ఈ రోజు నుంచి నువ్వు ఏ చేయమంటే అది చేస్తానే. నువ్వు ఎట్లా చెప్తే గట్ల ఇంటా అన్న. అరే నాకు కావాల్సింది అదేరా, నాకు తెలుసురా. నువ్వు ఏం చెప్తే అది చెప్తావు నాకు తెలుసు. అరే ఏందన్నా చూర్రా ఫస్ట్ నువ్వు. $10 లక్షలా? ఎవడిచ్చేదన్నా నీకు? ఎవడు చెప్పు నేను ఇబ్బంది పెట్టేది? వాడు అడ్రస్ చెప్పన్నా, రూపాయి కడికి వసూలు చేసుకొస్తా. నాకు గింత సహాయం చేసినావన్నా, నీకు గింత పూర్తి చేయలేనా నేను? అది నీదేరా. ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు? నేను నీ దగ్గర గిన్ని పైసలు ఎప్పుడు తీసుకున్నా? 10 లక్షలు? ఏందన్నా ఇది ఇంత మోసము? తమ్ముడు నోట్లకేంచెల్లి మంచి మాటలు వస్తున్నాయి, నీతులు చెప్తుండు మనకు. అరే మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అరే నేను నీకు మోసం చేసింది అయితే మరి నువ్వు మీ అన్నకి చేసింది ఏందిరా? గుళ్ళ పూజనా? ఇక మోసం గురించి నువ్వు నేనే మాట్లాడుకోలే. ఏం మాట్లాడుతున్నావురా? ఏందన్నా నా సొంత అన్నను కాదనుకొని దేవుడిచ్చిన అన్న అనుకొని ఎంబడ తిరిగిందన్న. ఏందన్నా గింత దారుణము? దారుణం ఏంటిరా? అరే నేను నీకు ఎప్పటి నుండి తెలుసురా? చిన్నప్పటి నుంచే. కాదా?
నేను కానీ ఊళ్ళే పక్క ఊళ్ళే కానీ ఎవ్వనికన్నా కానీ షూరిటీ లేకుండా బంగారం లేకుండా భూమి పత్రాలు లేకుండా ఎవ్వనికన్నా ఒక్క పైసా ఇచ్చింది చూపెడతావురా? అన్న ఎప్పుడు చూడలేనే, ఎవ్వరికి ఇయ్యలేవే నువ్వు. కానీ ఒక్కనికి ఇచ్చిండ్రా. ఎవడన్నా? నువ్వేరా. అవునన్నా, నువ్వు ఇచ్చినవే, నేను కాదనని. నువ్వే కదనే నాకు పంచాయతీ చెప్పనీకి వచ్చినావు. ఒక్క రూపాయి అన్న వచ్చిందా? ఓ ఇల్లు వచ్చిందా? ఓ సామాన్ వచ్చిందా? ఇంత జాగ వచ్చిందా? నా పరిస్థితి ఏందో నీకు తెలుసు కానీ నువ్వే గిట్లా మాట్లాడితే నేను ఊళ్ళకి చెప్పుకోనే ఈరన్నా. నా పరిస్థితి ఏందో నీకు అంతా తెలుసు కానీ మా అన్నగాడు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, ఇప్పటికి ఒక్క దిక్కు లేదు. నేను ఏం చేసి కట్టాలి చెప్పు, నువ్వే చెప్పే ఈరన్నా. అర్రే పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్తా తీరా. అరే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారా. మీ అన్న 6 నెలల తర్వాత 7 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు కదరా, అవి నాకు ఇచ్చేసాయి. ఇక మిగతా 3 లక్షలు అంటావా? అవి మెల్లగా చూద్దాం, ఏమంటావురా? ఏందన్నా 7 లక్షలు? అవి నాకు ఇల్లు కట్టుకోనికి ఇస్తానడే, గవి నీకు ఇస్తే నేను రోడ్ల మీద వరాల్సి వస్తుంది. కొత్తగా పడేదే ముందరా, నీకు అర్థమవుతుందా? ఆల్రెడీ మీరు రోడ్ల మీద పడే ఉన్నారు. ఇరానా నాతో నా 7 లక్షలు కట్టుడు కాని పని, అది కుదరదు. నీకు తెలిసిన విషయమేనే, నా పెళ్ళాన్ని నేను లేపుకొని వచ్చింది, దానికి ఇంత ఇల్లు కూడా కట్టకపోతే నా బతికెందుకే ఇరన్నా? అవునరా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పటికిప్పటికి 7 లక్షలు అంటే డబ్బులు ఇవ్వాలంటే కష్టమే. సరేనా, నీకు ఇంకొకటి ఆఫర్ ఇస్తా. నీ పేరు మీద ఉన్న 3 ఎకరాలు ఉంది చూడు, అది నా పేరు మీద రాసేసాయి. ఇంకేంద్రా? జాగేందన్న జాగా? నిన్ను నమ్ముకునే కదా వీరన్న మా అన్నతో విడిపోయినా. ఆ ఉన్న జాగా అడిగితే నేను ఎడికెళ్ళి బతకాలన్నా? అరే నేను 1 లక్ష చెప్తా, నీ బుద్ధి ఏమైందిరా? అయినా నేను అనుకున్నట్టు జరిగితే నీ ప్లేస్లో మీ అన్నగాడు ఉంటుండే, నా చేతిలో జాగ ఉంటుండే. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు అర్థమవుతుందన్న నీ అసలు రంగేందో. ఇన్ని రోజులు నా ఎన్నిక తిరుగుతూ ఉంటే నా మంచి గురించి అనుకున్నా అన్నా. జాగ అడుగుతున్నావు కదా, జాగ కాదు, దాంట్లో మొలిసిన గడ్డి పోస కూడా ఇయ్య. ఏం చేస్తావు చేసుకో. ఇస్తావురా? ఇయ్యా. ఇస్తావురా? ఇజ్జానా? ఇస్తావురా? ఇయ్యా. ఇస్తావురా? ఇయ్యా. ఇస్తావురా? ఈరన్నా ఒక్కటి గుర్తుపెట్టుకో, నా పానం పోయినా సరే నా జాగా రాసిచ్చేది లేదు. ಬೆರಸಿಗಾಲಗೆ ಬಂದಾರ ನಮ್ ನನ ಬೆರಸಿಗಾಲಗೆ ಬಂದಾರ ದಮ್ ನನ అరే ప్రాణం పోయిందారా? ప్రాణం పోయినాకనే జాగ రాసిస్తా అన్నావు కదరా, ఇప్పుడు రాసిరా. ఇప్పుడు ప్రాణం పోతుంది చూడు. సంపాల్సిందంటే ఆడ కాదన్నా, ఈడ కొయ్యన్నా. ఈడ ఏడరా? ఈడనా? పైకి కొద్ది పైకి. ఈడనా? పై రకంగా కొద్దిగా ఈడ అన్న.
నువ్వేంద్రా సంపు అని చెప్పేసి నువ్వు చచ్చిపోయినావేంద్రా? నాకు తెలిసి చచ్చిపోయి ముంగట నిజం చెప్పి చచ్చిపోయింది నువ్వు ఒక్కని వేరా. సారీరా, రెస్ట్ ఇన్ పీస్. పోరా పో, ఎటు పోతావురా? నీ వెనక వస్తున్నా పో. చేయన్నా, ఫోన్ లిఫ్ట్ చేయన్నా. అన్నా వీరన్న సంపనికి వస్తుండే అన్న, ఈరన్నని సంపుతుందన్నా. అయిపోయిందారా మాట్లాడు, ఇక మొదలు పెడదామారా? ఏంద్రా ఇవ్వందాక లేని ధైర్యం ఇప్పుడు ఎట్లా వచ్చిందిరా? నాకే ఎదురు నిలబడ్డావు. చూస్తావా నా ధైర్యం ఏందో? చూడు. మంచిగా దొరికిండ్రా. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి చావనీకి నా కొడకల్లారు ఇప్పుడు రండిరా. dam na na dam na na dam na na dam na na